ప్రేక్షక శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన అతిథి 2 సార్లు సర్పంచ్గా పనిచేసి కొన్ని పదవులను అలంకరించి ఇప్పటికీ కొన్ని పదవుల్లో ఉన్న అసామాన్యమైన వ్యక్తి. సో ఆయన పేరే ముల్లంగి రామకృష్ణారెడ్డి గారు. సో ముల్లంగి రామకృష్ణారెడ్డి గారు అంటే మనకు గుర్తొచ్చేది వీరే. సో పోచంపల్లిలో ఇదే పేరుతో ఇంకొక అతను ఉన్నాడు కాబట్టి ఇతన్ని కోటిరెడ్డి గారి కృష్ణారెడ్డి గారు అని కూడా అంటారు. ముందుగా నమస్కారం రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం. సో అతని రాజకీయ అనుభవాన్ని గురించి, అంతకుముందు అనుభవాలను గురించి కొన్ని ప్రశ్నలను అడిగి వివరాలను ప్రేక్షక శ్రోతలకు అందించబోయే ముందు మీ ద్వారా కొన్ని పరిచయ వ్యాఖ్యలను ప్రేక్షక శ్రోతలకు చెప్పమని మిమ్మల్ని కోరుతున్నాను. ముందుగా నా రాజకీయ ప్రవేశానికి నేను చదువుకునే రోజుల్లో కొంత నాకు ఒక రకమైన అవగాహన ఉండేది. గ్రామీణ అభివృద్ధి అన్నా లేదు ప్రజల్లో మార్పు చేసుకోవాలనేది కూడా నాకు ఒక రకమైన కాన్సెప్ట్ ఉండేది. అప్పట్లో నేను 73-74 10th క్లాస్ ఇక్కడ ఒక దగ్గరలో ఉన్న కొనకంచి హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. తదుపరి పాలిటెక్నిక్ కాలేజీ తిరుపతి వెళ్ళాను. 74-75 తిరుపతి పాలిటెక్నిక్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత అనివార్య కారణాల వలన నేను మధ్యలో నా ఎడ్యుకేషన్ డ్రాప్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేయడం జరిగింది. దానిలో భాగంగా బహుశా ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో తెలియదు కూడా అనుకుంటా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉండేది. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోది. అలానే డిఫెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. కానీ హోమ్ మినిస్టర్ పరిధిలో ఈ బిఎస్ఎఫ్ ఉండేది. ఆ బిఎస్ఎఫ్ నుండి సెలెక్ట్ అయినప్పుడు చాలా ఆనందంతో వెళ్ళాను నేను. యాక్చువల్గా నాకు తెలియదు అసలు బిఎస్ఎఫ్ అంటే ఏంటో కూడా పూర్తి తెలియదు దశ అది. నేను 75 సెప్టెంబర్ నెలలో నేను బిఎస్ఎఫ్ లో సెలెక్ట్ అయ్యి ఆ తదుపరి బెంగళూరులో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 9 మాసాలు బెంగళూరులో ట్రైనింగ్ చేశాం. ఎందుకంటే నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు ఈ గ్రామానికి 4-5 కిలోమీటర్ దూరం వెళ్ళి నేను ఎడ్యుకేషన్ కోసం అక్కడికి వెళ్ళా. నాకు అందుకనే బెంగళూరులో ఉండకుండా నాకు ఫీలింగ్ ఏం లేదు. దూరంగా ఉన్నాను మా ఫాదర్కి మా మదర్కి అనే ఆలోచన నాకు ఆ రోజులు లేదు. కానీ సౌకర్యాలు కూడా చాలా తక్కువ ఉండేది. అయినప్పటికీ నేను బిఎస్ఎఫ్ సెలెక్ట్ అయిన టైంలో కాలేజీ వదిలేసి నేను వచ్చేసి ఈ కాలేజీ మానుకున్న తర్వాత ఏదో ఒక రకమైన వ్యాపారం కానీ లేదు ఏదైనా వృత్తిపరంగా ముందుకెళ్ళిన ఆలోచనతో నేను విజయవాడ వెళ్ళి విజయవాడలో ఒక 4 రోజుల పాటు ఉండి ఆ తర్వాత రేడియో ద్వారా బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతుందో తెలుసుకొని నేను అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పటికప్పుడు తేడా ఏంటంటే అప్పుడు 10th క్లాస్ పూర్తి అయిందంటే కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేరు నమోదు చేయించుకోవాలి. ఇప్పుడు అది లేదు. మేము అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నమోదు చేయించుకున్నాం కాబట్టి ఆ కార్డు దగ్గర ఉంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర ఏ ఇంటర్వ్యూ జరుగుతున్నా అర్హత మేరకు సెలక్షన్ లో పాల్గొనడానికి అవకాశం కలిగేది. నాకు ఆ విధంగా అవకాశం కలిగింది. నేను సెలెక్ట్ అయ్యా. ఇంటికి వచ్చి చెప్తే మా ఫాదర్ మదర్ ఒప్పుకోలేదు. అసలు వాళ్ళకి తెలియదు బిఎస్ఎఫ్ ఎక్కడ ఏంది బొంద, నీకే ఉద్యోగం రా పనిమల్ల ఉద్యోగం అన్నా కూడా నేను పట్టించుకోకుండా ఆ సెలెక్ట్ అయిన 3వ రోజు మమ్మల్ని బెంగళూరు రమ్మంటే మేము బెంగళూరు వెళ్ళాం. బెంగళూరులో ట్రైనింగ్ అయ్యాం. 9 మాసాలు ట్రైనింగ్ అయిన తర్వాత కస్టమ్ పీరియడ్ అని ఉండదు లాస్ట్ ప్రమాణం. ఇప్పుడు మంత్రులు సామంతులు ప్రమాణ స్వీకారం ఎట్లుండదో మా ట్రైనింగ్ అయిన తర్వాత మాతో అలాంటి కస్టమ్ పీరియడ్ చేయించుకొని ఇంకా అక్కడి నుంచి నా ప్రయాణం బయట ప్రపంచానికి వెళ్ళటం జరిగింది. అంటే మొదటగా నాకు అస్సాం వచ్చింది. అస్సాంలో సిల్చార్ డిస్ట్రిక్ట్ లో సిల్చూరి అని ఒక ప్రాంతానికి ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళా. అక్కడి నుండి కొద్ది మాసాలకి మిజోరాం స్టేట్కి ఇచ్చారు. మిజోరాం స్టేట్ అనేది పూర్తిగా కొండ ప్రాంతం. కొండ పైన ఉండే గ్రామాలు తప్ప కొండ కింద ఉండవు. బస్సు సౌకర్యం ఉండేది కాదు. ఒక ఐజోల్ వరకే బస్సులు వెళ్తాయి. ఐజోల్ అనేది మిజోరాం హెడ్ క్వార్టర్ అది. అక్కడి నుంచి ఇక ఎంత దూరం ప్రయాణం చేయాలన్నా కూడా కాలినడక ప్రయాణమే. అస్సాంలోనేమో అస్సామీ మాట్లాడేవాళ్ళు. నాకు అప్పటికి హిందీ వచ్చు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు హిందీ నేర్చుకున్నా కాబట్టి మా ట్రైనింగ్ సెంటర్లో అప్పుడు హిందీలో మాట్లాడేవాడిని. అస్సామీ కూడా దగ్గర హిందీకి అందుబాటులో ఉండేది. కానీ మిజోరాంలో మాత్రం అసలు ఆ భాష వేరు, వాళ్ళ టైపే వేరు. నేను మిజోరాం వెళ్ళేటప్పుడు ఐజ్వాల్ నుంచి సౌత్ పోల్డెన్సీ అనే బార్డర్కి వెళ్ళిపోయాం. అక్కడ కొన్ని మాసాలు కొన్ని నెలలు ఆడ ఉన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నాకు మూడోసారి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు బెంగాల్ వచ్చి పశ్చిమ బెంగాల్లో
నేను దినాజ్పూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. పంచిపార్ అనే మా బిఎస్ఎఫ్ బెటాలియన్ సెంటర్ ఉంది. అది బాగా బార్డర్ ఇటుగా బంగ్లాదేశ్కి అటు నేపాల్కి బార్డర్ ఏరియా. చెప్పాలంటే అక్కడ రెండింటి మధ్యలో ఇండియా డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, 32 కిలోమీటర్ వయసులో ఉంటుంది. అలాంటి ప్లేస్లో ఉండ నేను. అయితే మీరు అడిగిన దాన్ని బట్టి చెప్పాలంటే ఇప్పటికప్పటికి వాతావరణం చాలా మార్పు. అసలు బిఎస్ఎఫ్ అనేది 1965 డిసెంబర్ 1వ తారీఖు నాడు అప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగినట్టుంది. ఆ యుద్ధం టైంలో అంతకుముందు రాష్ట్రాల వారి మధ్యన ఈ బార్డర్లో కాపలాకి రాష్ట్ర అస్సాం రైఫిల్స్ అని, మిజోరాం రైఫిల్స్ అని, బంగ్లాదేశ్ తరపున అంటే ఏ బార్డర్లో ఉన్నా కూడా ఒక రైఫిల్స్ పేరు మీద ఉండేది. అవి మొత్తాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ రైఫిల్స్ పేరు ఎత్తేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు నేను సెలెక్ట్ అయింది. ఈ రోజు అందరూ తెలుసు బిఎస్ఎఫ్ అంటే ఏంటో, ఎట్లా ఉంటుందో తెలుసు. సుమారు ఈ రోజు చెప్పాలంటే 2,65,000 మంది వివిధ హోదాల్లో అందులో పనిచేస్తున్నారు. ఒక మంచి సెక్టర్ అది. నేను కూడా ఇప్పుడు కూడా సంతోషపడేది ఏంటంటే గర్వంగా నేను ఫీల్ అవుతా. బిఎస్ఎఫ్ అనేది అలానే నేవీ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, ఎనీ డిఫెన్స్ సర్వీస్ లాంటి వాటిలో కనుక మనం ఉద్యోగం చేయాలంటే ముందు డిసిప్లిన్ నేర్పుతారు. ఈ రోజు చూసి ఇండియాలో ప్రతి ఒక్క మనిషికి డిసిప్లిన్ చాలా అవసరం ఉంది. స్వేచ్ఛ పెరిగిపోయింది కాబట్టి ఆ డిసిప్లిన్ పెరగబెట్టేమో నాలో కొంత మార్పు ఉంటుంది. నేను ఇంకా అక్కడి నుంచి నాకు అనివార్య కారణాల వల్ల అప్పుడు కూడా నాకు పూర్తిగా సర్వీస్ కాలేదు. నేను అక్కడ కూడా స్పోర్ట్స్ కోట దాంట్లో కూడా మళ్ళీ కొన్నాళ్ళ పాటు నేను సర్వీస్ చేసుకోవడం జరిగింది. ఇక లాస్ట్గా నా మ్యారేజ్ 78లో అయింది. 79 సెప్టెంబర్లో నేను మళ్ళీ పూర్తి బయటకు వచ్చేసాను. అక్కడి నుంచి కొన్నాళ్ళు వ్యాపారం చేసి ఒక 5-6 సంవత్సరాలు. ఆ వ్యాపారం కూడా ఏంటంటే నేను స్వయంగా ఒక నిర్ణయాత్మకమైన వ్యవహారం కావాలనే ఉద్దేశం మీద నేను వ్యాపార స్థలంలోకి వచ్చి మరి ఎరువులకు సంబంధించింది అదే. ఈ రోజు మనం చాలా మంది రకరకాలు చెప్పుకుంటారు. పోషక పదార్థాలకు సంబంధించింది బ్యాక్టీరియా ద్వారా తయారు చేసే ఎరువులు అవి మొక్కకి చాలా అవసరం, భూమికి కూడా అవసరం. దాంట్లో కొంత ఒక 5-6 సంవత్సరాలు ప్రవేశించిన తర్వాత 85లో తెలుగుదేశం పార్టీ రెండోసారి ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్టీ రామారావు గారికి మరి ఇది రావడం జరిగిన సీట్ వచ్చింది. ఆయన గెలిచారు. నేను వారికి ఉన్న పరిచయంతో 85 ఎండింగ్లో అంటే 86 స్టార్టింగ్లో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం. నాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన సినిమాలు కానీ వారి ప్రభావంగా నా మీద బాగా ఉండేది. దాని ద్వారా నేను రాజకీయ రంగ ప్రవేశం చేశా. మొదటి నుంచి కూడా మా కుటుంబంలో ఎంతో కొంత రాజకీయ అనుభవం ఉంది. మా ఫాదర్ నా చిన్నప్పుడే ఉప సర్పంచ్గా, సొసైటీ ప్రెసిడెంట్గా పనిచేశారు. మా పెద్దన్న గారు కూడా పంచాయతీ ప్రెసిడెంట్, సొసైటీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ ఎఫెక్ట్ కొంత నాలో ఉందేమనుకుంటా. నేను అక్కడి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ రోజు వరకు కూడా అనేక పదవులు చేయడం జరిగింది. ఈ గ్రామంలో 2 సార్లు నేను సర్పంచ్ అవడం కూడా నా జన్మకు ఒక రకమైన నేను గొప్ప అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ అవటం, జిల్లా కమిటీలో నేను జనరల్ సెక్రటరీగా ఉంటాం, రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శి ఉంటాం. అట్లా 2 సార్లుగా నేను సర్పంచ్ అయిన తర్వాత 2 సార్లు కూడా యూనియన్లో పనిచేయటం, అలానే తెలుగుదేశం పార్టీకి కూడా పూర్తి సపోర్ట్గా ఉంటాం. అట్లా ఈ రోజు వరకు నా రాజకీయ చరిత్ర ముందుకు వెళ్తుందని చెప్పి నేను శ్రోతలకు తెలియజేస్తున్నా. బిఎస్ఎఫ్ ను గురించి అంతగా అప్పట్లో ఇక్కడ తెలియకపోయినా మీరు ఎలా తెలుసుకోగలిగారండి? వాస్తవానికి బిఎస్ఎఫ్ అనేది 75లో అసలు మన రాష్ట్రంలో కానీ అంత ముందు కానీ ఎక్కడ విన్నట్టు కూడా లేదు. అసలు అది రాష్ట్రాలకు సంబంధించింది కాదు. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 65లో వచ్చిన తర్వాత అప్పుడే 70 నుంచి 68 నుంచి కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయింది. 65లో స్టార్ట్ అయింది. 68 నుంచి దానికి ఒక సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అంటే చట్ట ప్రకారం ఎలా ఉండాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనే తీసుకురావడం జరిగింది. 60 అయిన తర్వాత 71 నుంచి దాంట్లో అన్ని రాష్ట్రాల నుంచి రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. 75లో మన ఏపీకి వచ్చి తీసుకునేటప్పుడు దగ్గరగా మేము ఈ స్టేట్ నుండి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 382 మంది వెళ్ళి గుర్తు. నాకు దగ్గర 400 మంది అనుకునే వాళ్ళం. 382 మంది మేము బెంగళూరు ఒకేసారి ట్రైనింగ్కి వెళ్ళి వివిధ జిల్లాల నుంచి అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది. అంటే ఆ రోజు ఈ మీడియా అంత లేదు, ఓన్లీ రేడియో ఉంది. రేడియో న్యూస్ అప్పుడే మాకు నేను 12:30 టైంలో కేంద్రం నుంచి వచ్చే న్యూస్ వస్తాయి ఒక 12:30కి ఎప్పుడు రేడియోలో. అది అయిపోయిన తర్వాత ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వచ్చేది ఏదో ఉద్యోగాలకు సంబంధించినవి. నేను ఒక చోట భోజనం చేస్తుంటే రేడియోలో అయినప్పటికప్పుడు నేను పరిగెత్తాను. అలా నాకు తెలిసి నేను బిఎస్ఎఫ్లోకి వెళ్ళడం జరిగింది పట్టుదలతో. నాకు ముందుగా పెద్దలు ఎవరైనా చెప్పడం కానీ, నన్ను ఎవరైనా తీసుకెళ్ళడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ జరగల. అది నేను బిఎస్ఎఫ్ వెళ్ళడానికి కారణం.
మీరు బిఎస్ఎఫ్ లో చేరబోతున్నారని తెలిసిన తర్వాత మీ తల్లిదండ్రుల యొక్క స్పందన ఏమిటి? వారు అసలు ఇష్టపడలేదు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇట్లా బెంగళూరు ట్రైనింగ్ అంటే అసలు ఇంతవరకు మన ఊర్లో చెప్పుకుని లేరు, మా బంధువులు చెప్పుకుని లేరు. నీకెవరో తప్పు చెప్పారు, నిన్ను తీసుకెళ్లి మోసం చేస్తారు, అక్కడ ఎందుకు వెళ్తాం, ఇక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు కదా, వద్దని చెప్పి వాళ్ళు నాకు అభ్యంతరం చెప్పారు. కానీ నా పట్టుదల ఏంటంటే నేను బయటికి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. ఆ పట్టుదలతో నేను బయటికి వెళ్ళిపోయాను. మీకు ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు? బెంగళూరు, బెంగళూరు దగ్గర యలంక ప్లేస్ లో ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు? మాకు 9 మాసాలు ట్రైనింగ్ ఉంటుంది. 9 మాసాల తర్వాత మాకు అంటే 9 నెలలు తర్వాత 10 నెలలు మాకు ప్రమాణ స్వీకారం, కసం పీరియడ్ అంటారు దాన్ని భాషలో, అలా చేసింది జరిగింది. ట్రైనింగ్ సమయంలో మీతో పాటు ఎంతమంది తెలుగు వారు ఉన్నారు? అప్పటికి చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషి ఆ రోజు, అంటే మన స్టూడెంట్ అనేవాడు బెల్ ప్యాంటు హిప్పీ జుట్టు అనేది ఒకటి ఉండేది, కటింగ్ స్టైల్. ఇప్పటికి అప్పుడు తేడా అంటే బెల్ ప్యాంట్ లూజ్ ఉంటుంది, హిప్పీ కటింగ్ అంటే జుట్టు ఎయిర్ ఎక్కువ పెంచుకొని ఏదో ఒక సినీ ఫీల్డ్ లాగా ఫీల్ అవుతుంది వాళ్ళు విద్యార్థులు. మేము అక్కడ వెళ్ళిన తర్వాత మాకు చాలా అసౌకర్యం అనిపించి, భాష కానీ ఫుడ్లో కానీ, ఫుడ్ ఏంటంటే మాకు రొట్టెలు కూడా చేయాలి, అందరూ తెలుగు మాట్లాడకూడదు, తెలుగు వాళ్ళు ఉన్నా కూడా కంపల్సరీ హిందీ మాట్లాడాలి. ఆ హిందీ మాట్లాడేటప్పుడు మాకు ఇక్కడ నేర్పలేదు కాబట్టి మేము ఇంగ్లీష్ పదాలను హిందీలో రాసుకునేవాళ్ళం. మాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే మాకు ఉంటారో మా హెడ్ చెప్పింది మేము ఇంగ్లీష్ పదాలని హిందీ రూపంలో రాసుకునేవాళ్ళం. అలా రిపీట్ అవుతూ తెల్లారి మళ్ళీ దాని మీద మేము అవగాహన కల్పించుకునేవాళ్ళం. ఆ రోజు మేము జాయిన్ అయినప్పుడు 342 మంది దాకా ఉంటే 9 మాసాలు కంప్లీట్ అయిన తర్వాత మాలో మిగిలింది 312 మంది మిగిలారు. అంటే దగ్గర 60-70 మంది మధ్య మధ్యలో డ్రాప్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోవచ్చు, దీనికేమో బాండ్ సిస్టమ్ లేదు. ఇన్ని సంవత్సరాలు మీరు చెప్తేనే మీరు బయటికి పోవటం కానీ అనేది లేదు బిఎస్ఎఫ్ కి. మనం ఒక హోమ్ మినిస్టర్, ఇప్పుడు కేంద్రంలో హోమ్ మినిస్టర్ కింద కాబట్టి రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కి ఏ పరిధి ఉంటుందో కేంద్రంలో అదే పరిధి. అందుకనే బాండ్ సిస్టమ్ లేదు దీనికి, అందుకని ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోయారు. మేము మాత్రం 312 మంది దాకా కసంపూర్లో తెలుగులో ఉన్నాం. మేమంతా ఒక చోటకి వెళ్ళా, కొంతమంది రాజస్థాన్ వెళ్ళారు, కొంతమంది అస్సాం వెళ్ళారు, మేము అస్సాం సెక్టర్కి వెళ్ళాం, కొంతమంది ఏమో గుజరాత్కి వెళ్ళారు, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు. అంటే వివిధ భాగాలకి ఎక్కడ ఎక్కువ బాండ్ ఉంటే, ఎక్కడ అవసరం ఉంటే ఆ టైంకి ఎక్కడ పంపిస్తారు. ట్రైనింగ్ సమయంలో మీకు భాష సమస్య ఏమైనా వచ్చిందా? రాలేదు. ఎందుకంటే మాకు ఇన్స్ట్రక్టర్ చెప్పిందే వినేవాళ్ళం, పక్కన కూర్చొని పిల్లలు తెలుగు వాళ్ళు కాబట్టి మీకు తెలుగు చెప్పుకునేవాళ్ళం. కానీ ఒకటి నాకు బాగా గుర్తు, రోల్ కాల్ అని ఉంటుంది. రోల్ కాల్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు చెప్పుకోవాలి, అది హిందీలో చెప్పాలి, తెలుగులో చెప్తే ఒప్పుకోరు. నాకు ఒకరోజు హెల్త్ బాగాలేక ఆ హిందీలో చెప్పడం కుదరదు, నేను తెలుగులో చెప్పాను. చెప్తే నాకు పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నేను హిందీలో ఎలా చెప్పాలో కూడా నాకు నేర్పారు. ఎందుకంటే 3-4 నెలలు దాకా హిందీ తొందరగా మనకు రాదు, ఆ భాష అలవాటు కాలేదు, 3 నెలలు పైన పట్టింది. అంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పుకోవడం కూడా అప్పుడు తెలియక తెలుగులో మాట్లాడేందుకు నాకు పనిష్మెంట్ ఇచ్చారు. తర్వాత నేను దాంట్లో కూడా ఫర్ అయ్యి కదా హిందీకి అలవాటు పడిపోయాను. హిందీ మాట్లాడడం మీకు ఎన్ని రోజుల్లో వచ్చింది? నాకు 90 రోజులు వచ్చింది దగ్గర. స్పష్టంగా మాట్లాడగలిగారు? స్పష్టంగా అంటే కొంత తప్పులున్నా 90 రోజులకు వచ్చింది. ఆ తర్వాత మొత్తం 2 రెక్టిఫై చేసుకోగలిగా. మొదటి పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? అస్సాంలో సిల్చార్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంది, దాని పక్కనే నది, ఇప్పుడు కృష్ణా నది విజయవాడకి ఎక్కడ ఉంటుంది అక్కడ బ్రహ్మపుత్ర నది ఉండేది. దాని పరిసర ప్రాంతాల్లో సిల్చూర్ అనే ఒక చిన్న క్యాంప్ ఉంది, బిఎస్ఎఫ్ క్యాంపు. ఆ క్యాంపు ఫస్ట్ పోస్టింగ్ నాకు. అక్కడ అస్సామీ మాట్లాడేవాళ్ళు. అస్సామీ కూడా దగ్గరగా ఈ బెంగాలీ, అస్సామీ వీళ్ళందరూ కూడా హిందీకి అనుబంధంగా మాట్లాడుతుంటారు, ఎంతో కొంత అర్థమయ్యేది. హిందీ మాట్లాడడం రాకముందు మీకు కలిగిన అసౌకర్యాలను, అనుభవాలను శ్రోతలకు చెప్పండి. వాస్తవానికి ఈ దేశంలో ఇంగ్లీష్ కన్నా కూడా హిందీ చాలా అవసరం. కానీ సౌత్ ఇండియా అంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో హిందీకి అంత ప్రాముఖ్యత ఇవ్వడు. ఎందుకు మొదటి నుంచి కూడా మాతృభాష అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఇట్లా మరాఠీ, ఒరియా అట్లా భాషలు ఉంటాయి. ఈ భాషలోనే ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు పిల్లలంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అప్పుడు పిల్లలకి అసలు ఇంగ్లీష్ అంతా వచ్చేది కాదు, తెలుగు మీడియం చదువుకుంటే హిందీ వచ్చేది కాదు, చాలా టైం పట్టేది. కానీ హిందీ వస్తే ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం ఎక్కడే మనం తిరగలుగుతుందని చెప్పి నాకు ఒక నమ్మకం కలిగింది. ఇప్పుడు మీరు ఉన్న ఆ ప్రదేశపు తెగలను గురించి, వారి ఆచార వ్యవహారాల గురించి శ్రోతలకు చెప్పండి. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అస్సాంలో అస్సామీ వాళ్ళు చెక్మా అంటారు అక్కడ ఉన్న వాళ్ళని.
వాళ్ళు అస్సామీ భాష మాట్లాడేవాళ్ళు. వాళ్ళ కట్టుబాట్లు అయిన ఎట్లుంటాయి అంటే హిందువుల అది వాళ్ళు అసలు హిందూ క్రిస్టియనో ముస్లిం కూడా అర్థం కాదు. ఒకే టైపు లాంటి వాళ్ళు ఉండేది. వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ కట్టుబాట్లు కానీ స్టిచ్చింగ్ ఉండదు, డైరెక్ట్ క్లాత్ చుట్టుకుంటారు వాళ్ళు. తర్వాత రెడీమేడ్ కొరియా బిట్లు కొంటారు ఎక్కువ వాళ్ళు. కొరియా బిట్లు ఇంటి మీద చేసుకోవటం. రెడీమేడ్ షర్ట్లు కూడా టీ షర్ట్లు ఎక్కువ వాడతారు, కొరియా బిట్లే తెచ్చుకుంటారు. వాళ్ళకి మనలాగా పూలు పెట్టుకోవాలని కానీ గాజులు వేసుకోవాలని కానీ తినలకు ఉండదు. అట్లనే పురుషులు కూడా కటింగ్ చేయించుకోవాలి లేదు గడ్డం చేసుకోవాలనేది చాలా తక్కువ. అంటే వాళ్ళకి ఇప్పుడున్న స్టైల్ అనేది వాళ్ళు అప్పట్లో లేదు. నేను 79, 80 వరకు కూడా ఆ ప్రాంతంతో టచ్ ఉండండి. ఇప్పుడు బహుశా ఎంతో కొంత మార్పు చెంది ఉండొచ్చు. అయితే ఫస్ట్ అస్సామీలో ఉన్నప్పుడు అస్సామీ లాంగ్వేజ్, తర్వాత నేను మిజోరాం వెళ్ళినప్పుడు ఐజ్వాల్ హెడ్ క్వార్టర్, అక్కడ మిజో ట్యాంగో ఇది అంటారు వాళ్ళు ఆ భాషని. లూసీ ఇంకొక తెగ, 2 తెగలే ఉండేది. వాళ్ళు ట్రైబ్స్ టోటల్గా అక్కడ అసలు ట్రైబ్స్ తప్ప రెండో కులం లేదు. అది ఉండటం కూడా కొండ ప్రాంతం టోటల్గా. అసలు మిజోరాంకి కరెంట్ లేదు, బస్సు సౌకర్యం ఓన్లీ క్యాపిటల్ వరకు ఉంటుంది. ఆ జనరేటర్ సిస్టమ్ కరెంట్ తప్ప ఇట్లా మనలాగా ఈ కరెంట్ లేదు ఉండేది కాదు ఆ రోజుల్లో. చాలా ఇబ్బందికరంగా ఉండేది. రోడ్డు సౌకర్యాలు సరిగా ఉండవు. రోడ్లు ఉన్నా కూడా బస్సు సౌకర్యం లేదు, ఆటోలు ఉండవు, మోటార్ సైకిల్ ఉండవు. వాళ్ళు చాలా నిజంగా అది చెప్పాలంటే మిజోరాంలో అయితే మేము చాలా వాళ్ళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు తెలుగు రాకపోయినా మాకు మిజోరాం వాళ్ళ మదర్ ట్యాంగో ఆ మిజో ట్యాంగో వాళ్ళ భాష రాకపోయినా మనిషిని చూడగా నవ్వుతా పలకరిస్తారు, నవ్వుతా ఉంటారు. వాళ్ళు కొంచెం షార్ట్గా ఉంటారు, హైట్ తక్కువ, కలర్ ఎక్కువ, మంచిది. అసలు వాళ్ళు చీర కట్టుకోగా మేము 2.5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో తిరిగితే మేము చూడలే. లుంగిలా చుట్టుకుంటారు ఆడవాళ్ళు అంతే, మగవాళ్ళు అంతే. లేదా జీన్ ప్యాంట్లు వేస్తారు, టీ షర్ట్లు వేస్తారు, పైన ఒక టవల్ లాగా ఒక శాలు లాంటిది, అంటే అది కూడా కొరియా బిట్టు, ప్యాంట్ బిట్టు కావచ్చు, షర్ట్ బిట్టు కావచ్చు, అది మేదేసుకుని తిరుగుతారు. కానీ ఎక్కడ కూడా గాజులు, బొట్టు, పూలు, జడ అనేది అసలు ఒక సంప్రదాయం లేదే అనుకుంటా. నేను ఆ స్టేట్ మొత్తం కూడా అంతే చూసా. ఆహార అలవాట్లు వాళ్ళు వ్యవసాయం కూడా ఎలా ఉంటుందంటే అక్కడ కొండ ప్రాంతంలో పోడు భూమి, ఇప్పుడు మనం ఈ మధ్య మన రాష్ట్రాల్లో వింటున్నాం పోడు వ్యవసాయం అని. కొండకున్న ఏటవాళ్ళు కొండ చూసుకొని కొండ పైన వాళ్ళు ఉంటారు. కొండ కింద భాగంలో కొంతవరకు కట్ చేసి ఏ సంవత్సరం కాదు సంవత్సరం నరకటం, అక్కడ ఉన్న చెట్లు నరికి ఎండిపోయిన తర్వాత దాన్ని నిప్పి పెట్టడం, పాదుగొట్టి ఇత్తనం వేస్తారు తప్ప ఎద్దు వ్యవసాయం ఉండదు. తర్వాత కెనాల్స్ ఉండవు, వాటర్ కూడా ప్రాబ్లమే. వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా ఉండదు. రేకులు వేసుకొని ఒక రేకులతో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి మీద పడే వర్షం నీరు నిలవేసుకొని ఆ నీళ్లు వాడుకుంటారు. కొండపై నుంచి వచ్చే నీరుకి ఎదురుతో అడ్డం పెట్టుకొని ఆ దోణిలో కూడా నీరు పడుతుంటే దాని కింద స్నానాలు చేయటం, దాంట్లో వాటర్ తెచ్చుకోవటం, లేదా 2 కొండల మధ్యన ఒక నదిలాగా చిన్న వాగులాగా ఉంటే దాంట్లో స్నానం చేయటం, అలా చేస్తారు. వాళ్ళకున్న అలవాట్లు, వాళ్ళకున్న భాష ఏంటంటే మన భాష కాదు. కాకపోయినా కూడా వాళ్ళకి ఆప్యాయత ఎక్కువ. మన జనరేషన్ చూస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అది వాళ్ళు నేను గమనించింది. మీకు 2వ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది, అక్కడ విశేషాలను చెప్పండి. నాకు 2వ పోస్టింగ్ అంటే అస్సాం తర్వాత మిజోరాం, మిజోరాం తర్వాత నేను బెంగాల్ వచ్చాను. బెంగాల్లో కూడా నేనుంది దినాజ్పూర్ డిస్ట్రిక్ట్ లో పంచిపార్ అనే విలేజ్ క్యాంపస్ లో. అక్కడి నుంచి దినాజ్పూర్ అనేది బంగ్లాదేశ్ బోర్డర్, అది అక్కడ కొన్నాళ్ళు ఉన్నాను. ఆ తర్వాత నేను ఈ స్పోర్ట్స్ కోటాలో తిరుగుతా కాబట్టి ఈ రైఫిల్ షూటింగ్ లో కానీ, కబడ్డీ, తర్వాత స్విమ్మింగ్ లో కూడా, అంటే ఈతల పోటీల్లో నాకు సంవత్సరం 3 నెలలు వాటి మీదనే నాకు టైం గడిచేది. చాలా ఎంజాయ్గా. నేను యాక్చువల్గా BSF లో ఒక కానిస్టేబుల్ అని పేరే, కానీ నేను కానిస్టేబుల్ గుర్తు చేసినట్టు కూడా నాకు అంత గుర్తులేదు ఇప్పటికి కూడా. అప్పటికి నేను చాలా లాస్ట్ పోస్టింగ్ నాకు పశ్చిమ బెంగాల్. మిమ్మల్ని ఉద్యోగిగానే కాకుండా ఒక టూరిస్ట్ గా కూడా నేను భావిస్తున్నాను. ఒక యాత్రికునిగా మీ అనుభవాలు ఏంటి? అంటే మీరు అడిగిన దానికి సూటి చెప్పాలంటే నేను ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళటం అనేది కాదు, కానీ నేను తిరిగిన ఏరియాలు చూస్తే మాత్రం టూరిస్ట్ ప్లేస్ అయ్యి. నా ఉద్యోగం ధర్మం అలాంటిది. కానీ నేను ఉద్యోగస్తులకు ఎప్పుడు ఫీల్ అవ్వాలా. నేనేదో BSF లో కానిస్టేబుల్ అనే బాధ నాకు ఎప్పుడు కలగల. నేను చాలా హ్యాపీగా, నాకు ఏ పని చెప్పినా నాకు సంతోషం చేస్తుండేవాడిని, హ్యాపీగా ఉండేవాడిని. ఆ టైంలో నేను అస్సాంలో తిరిగా, మిజోరాంలో తిరిగా, మేఘాలయ వెళ్ళాను ఆటల పోటీలకి. అలానే నేను త్రిపుర కూడా వెళ్ళొచ్చాను, నాగాలాండ్ వెళ్ళొచ్చాను. హెడ్ క్వార్టర్లో అక్కడ స్టేట్ పోలీస్ వాళ్ళకేను BSF వాళ్ళకి ఎందుకు జరిగేది, ఆ పోటీలకు వెళ్ళినప్పుడు నేను చూశాను. అలానే బెంగాల్లో డార్జిలింగ్ అనే ఒక ప్లేస్ ఉండేది. ఆ డార్జిలింగ్ ప్లేస్ అనేది అప్పట్లో బాగా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ పేరు వినడానికి కూడా అంతకన్నా మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో
పెద్ద ఎవరు చెప్పుకోవాలి. ఆ రోజుల్లో డార్జిలింగ్ అంటే ఓ ఫేమస్ అంటే ఇండియాకి. అక్కడ కూడా వెళ్ళి నేను చూస్తే నాకు ఈ టూరిస్ట్ మీద అంటే ఏదైతే టూరిజం ఇప్పుడు ఈరోజు డెవలప్మెంట్ అన్నారో వీటి మీద చాలా అనుభవం ఉండేది. ఎందుకంటే ఇంకొక మాట చెప్పాలంటే సిరపుంజి అనేది ఒకటి ఉంది. అది ఇప్పుడు చెప్పుకుంటారో లేదు నాకు తెలియదు సోషల్ కానీ సైన్స్ లో కానీ, ఇండియాలో అత్యధిక వర్షపాతం అక్కడే పడేది. అది అస్సాంలో ఉంది. నేను అది కూడా చూసా. అందుకని నాకు అలానే నేను మళ్ళీ తర్వాత మధ్యప్రదేశ్లో ఇండూర్లో మా బెటాలియన్ ఉంది. ఆ బెటాలియన్లో కూడా నేను ఆటల పోటీలకు వెళ్ళా. మళ్ళీ రాంచీకి వెళ్ళాను ఆ రోజుల్లోనే. అట్లా చాలా తిరిగాను కాబట్టి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఉద్యోగంగా లాగా ఉండేది కాదు నాకు. ఆటల పోటీకి వెళ్ళానంటే అది ఒక సరదాగా ఉండేది. అది అప్పుడులో నాకున్న స్టైల్. అక్కడి శీతోష్ణ పరిస్థితులు మన వారికి వింతగా ఉంటాయి, వాటిని గురించి వివరించండి. నేను ఇప్పటి వరకు ఇండియాలో చాలా బాగా తిరిగాను కానీ నాకు అలాంటి వాతావరణం కనపడలా. షిల్లాంగ్లో బ్లాంకెట్స్ అని మాకు ఇచ్చేవాళ్ళు. మేము బెడ్కి కింద 3 వేసుకుంటే పైన 4 వేసుకుని కప్పుకొని పడుకునేవాళ్ళం. అంత చలి ఉండేది. విపరీతమైన వేకవ. అసలు అక్కడ స్నానం చేయాలంటేనే మరి ఇప్పుడు హీటర్లో ఎన్ని ఉండే అప్పట్లో. మరి ఇంత కరెంట్ లేదు, ఇంత కరెంట్ ఉత్పత్తి లేదు కాబట్టి మేము పొయ్యిలు అంటే కట్టె పుల్లతో హీట్ చేసుకున్నాం గదిని. లేదు మా టెంట్లో ఎక్కువ ఉంటాం కాబట్టి 4 బ్లాంకెట్స్ మీదుగా పూలు 3 కింద వేసుకుంటే 3 నుంచి మీదకి వస్తే నిద్ర పట్టేది కాదు. అంత చలి ఉండేది. మా ఒంటి మీద కూడా ఉలిన్ కోట్లు, ఉలిన్ షర్టు, ఉలిన్ ప్యాంటు అలాంటి వేసుకునేవాళ్ళం. మాకు రైఫిల్ బరువు కన్నా కూడా మా బట్టల బరువు ఎక్కువ ఉండేది. మా కిట్ కన్నా అంటే మా సామాన్ ఏదైతే మాకు డైలీ అవసరం ఉండే కిట్ అనేది ఇటుకు తీసుకుని తిరుగుతామో డ్యూటీకి వెళ్ళినప్పుడు వాటన్నిటికన్నా కూడా మా బ్లాంకెట్లో ఎక్కువ బరువు ఉండేది. చాలా చలి ప్రాంతం, మంచు ప్రాంతం. అక్కడ ఉష్ణోగ్రతలు కూడా బాగా డౌన్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లాగా హిమాలయ పర్వతాలకు మంచు గడ్ల కట్టదు కానీ ప్రాంతాలు మాత్రం కొండపైన ఎక్కువ ఉంటాం కాబట్టి విపరీతం చలి ఉండేది. ఆ డ్రెస్ అక్కడ కనీసం అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా టోటల్ గా ఒక విధానం చాలా మార్పు ఉండేది. ఆ అక్టోబర్ మార్చి వరకు ఉంటే ఆ తర్వాత మళ్ళీ మార్చి ఏప్రిల్ నుంచి మన సెప్టెంబర్ దాకా అది ఒక వాతావరణం ఉండేది కాబట్టి ఇబ్బంది అనిపించేది కాదు. అక్కడ ఉన్న శీతోష్ణ స్థితిలో మాత్రం తట్టుకుంటే ఎక్కడైనా మనం గెయిన్ అవుతాం. మీరు అక్కడ ధరించిన దుస్తులను గురించి, అక్కడ ప్రజలు ధరించిన దుస్తులను గురించి చెప్పండి. చెప్పాను కదా, మేము ప్రసాం ఉంటే అంత అక్కర్లేదు. మిజోరాంలో కూడా అవసరమే. మిజోరాం స్టేట్ లో కూడా అలాగే చలి ఉంటుంది. అలానే నాగాలాండ్ లో కూడా చలి ఉంటుంది. ఆ ప్రాంతాలు తక్కువ రోజులు ఉండడం. మేఘాలయ కూడా అదే, మేఘాలయ కూడా అంతే ఉంటుంది. కానీ చలికాలం అనేది మా దుస్తులు అసలు మనం వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. నాకు తెలిసి అయితే చాలా తక్కువ వాషింగ్. ఈ టైప్ ఆఫ్ ఉండలేం, ఈ డ్రెస్ వేయలేం. అక్కడ డ్రెస్ కోడ్ అనేది ఉలినే. తర్వాత బ్లాంకెట్స్ అంటే గొంగలు. ఇది మన మామూలుగా మన ఏరియాలో యాదవ్ వాడతారు, భుజాన్ని ఒకటి వేసుకుని. ఆ టైపుగా మేము మా దగ్గర ఒక 5-6 శాంతులు ఉండేది. అవి వాటితో మేము మరి చలి కూడా తట్టుకోవడానికి ఉపయోగించుకొని డ్యూటీ చేసేవాళ్ళం. బిఎస్ఎఫ్ లో జీతాలు ఎలా ఉండేవి, అక్కడ ఉన్న సౌకర్యాలు, మీకు ఉన్న ప్రమోషన్స్, వాటి గురించి. బిఎస్ఎఫ్ లో ఆ రోజుల్లో మాకు 380 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదొక మంచి మా క్యాంటీన్ ఉండేది. మనకి ఏది కావాలంటే క్యాంటీన్ తీసుకోవడానికి. మాకు మెస్ కూడా గవర్నమెంట్ లెక్కలో మెస్కి వెళ్ళిపోయేది. తర్వాత మా ప్రయాణానికి కూడా సంవత్సరానికి మాకు ఒక 56 రోజులు మరి లీవ్ ఇచ్చేవాళ్ళు. లేదా అత్యవసరం అయితే 15 రోజులు ఇచ్చేవాళ్ళు. కాబట్టి మాకు బిఎస్ఎఫ్ లో అసౌకర్యం అనేది కలగలేదు. బిఎస్ఎఫ్ లో కూడా శాలరీలో కూడా ఎలా అయితే నాయక్, ల్యాన్స్ నాయక్, ఫస్ట్ ల్యాన్స్ నాయక్, తర్వాత నాయక్, ఏఎస్ఐ, ఎస్ఐ అంటే ఇక్కడ అలా చెబుతారు. అక్కడ నాయక్ తర్వాత సుబేదారు, జమేదారు అంటే అట్లా ఒక్కొక్క పోస్టు తగ్గట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు దూరం నుంచి వెళ్ళిపోయి ఒక చోట ఉంటాం కాబట్టి అక్కడ ఉన్న ఆప్యాయత ఇక్కడికి వచ్చాక ఉండదు. అక్కడ ఎవరికి వాళ్ళే ఆ ఉద్యోగాలు చేసే కుటుంబాలు, పేరెంట్స్ ఫ్యామిలీ బయట ఉంటుంది. మేము ఇండివిజువల్గా ఉంటాం కాబట్టి మాకు ఎక్కువ ఐక్యత ఉండేది. చాలా ఒకటి బాధ కలిగితే ఇంకోటి వచ్చి చాలా మద్దతు ఇచ్చి మనకి వాళ్ళు సగం బాధ పంచుకున్నట్టు ఉండేవాళ్ళు. అంటే మనకు ఏదైనా కొంచెం ఇంటి నుంచి ఏమైనా ఉత్తరం వచ్చినా లేక అనారోగ్య పాలైన ఏమైనా అయితే పక్కన నుండి చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది దాంట్లో. అది బయట ప్రపంచంలో కాందాదు. నాకు అలా అనిపించేది బిఎస్ఎఫ్ అంటే. సిఎస్డి సౌకర్యాల గురించి అది ఎలా ఉంటుంది? యాక్చువల్గా మాకు సిఎస్డి సౌకర్యం ఎందుకు లేదనుకుంటానంటే మాది లిమిటెడ్ గా ఉద్యోగాలు చేసే అలవాటు. అంటే దీనికి సిస్టమ్ లేదు కాబట్టి మన ఇష్టమైన రోజులు ఉండొచ్చు, ఇష్టం లేనప్పుడు మనం బయటకు వస్తాం కాబట్టి మాకు ఆ సిఎస్డి ఆ సౌకర్యం కల్పించదని నేను అనుకుంటా. అది లేకపోవడం ఒక రకమైన దురదృష్టం. ఎందుకంటే మిలిటరీకి ఉంది, ఎయిర్ ఫోర్స్కి ఉంది, మిగతా డిఫెన్స్ సర్వీస్ ఉన్నప్పుడు డిఫెన్స్ కి అందుబాటులో ఉద్యోగం చేసేది బిఎస్ఎఫ్ వాళ్ళే.
కానీ దీనికి కూడా ఉండాలనేది నా అప్పటికిప్పుడు కూడా నా కోరిక అదే ఉండాలని. కానీ లేదు ఇప్పుడు. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారి మరి పరిధిలోది అది. మీరు అక్కడ ఆహారాన్ని ఎలా వాడేవాళ్ళు, వాటి నియమాల గురించి చెప్పండి. అంటే నియమాలంటే ఏం లేదు. మేము ఎక్కువగా ఆహారంలో రోటీ తినేవాళ్ళం, రైస్ చాలా తక్కువ తినేది. ఆ తర్వాత మాకు ఈ పెరుగు మజ్జిగ అనేది ఉండేవి కావు, సాంబార్ ఉండేది, మంచి కూరలు ఉండేది ఒకటి ఉండు. అయితే నాకున్న ఆలోచన ఏంటంటే ఇక్కడికి అక్కడ తేడా చూస్తే పెరుగు మజ్జిగ అనేది ఏంటంటే మనిషి చల్లదనం కోసం అంటారు. అక్కడ అసలు చల్లదనం అవసరం లేదు. ఆ వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి బాడీలో హీట్ ఉండాలని చెప్పి రొట్టె పెడతారు అనుకునేవాళ్ళం, గోధుమ పిండి గోధుమ రవ్వ. అందుకని రైస్ తిన్నా కూడా తొందరగా జీర్ణశక్తి అయ్యి మళ్ళీ ఆకలి తిన ఇబ్బంది. అక్కడ ఉన్న వాతావరణానికి రోటీ మంచి ఫుడ్, ఆహారం ఫుడ్లో బాగా బలం కూడా అనుకుంటా. మాకు ఎక్కువ అక్కడ రోటీ అలవాటు. బిఎస్ఎఫ్ ని మీరు స్వచ్ఛందంగా వదిలారా లేక మీ తల్లిదండ్రులు బలవంతమా? నేను స్వచ్ఛంగానే వదిలేసేసాను. ఆ రోజు మ్యారేజ్ అయింది, కొన్ని నాకు ఇంకా చాలు, 4 ఏళ్ళు చేశాను, బయటికి వెళ్ళిపోదాం, ఏదో ఒకటి చేసుకుందాం బయటికి వెళ్ళనే ఉద్దేశంతో వచ్చేసాను. సుమారు ఎన్ని సంవత్సరాలు మీరు బిఎస్ఎఫ్ లో పనిచేశారు? 4 సంవత్సరాలు 2 నెలలు ఉన్నాను. 4 సంవత్సరాలు చిల్లర అన్నమాట. ఇక తర్వాత మీ వృత్తి? చెప్పాను కదా, నేను వ్యాపారం సరిలోకి వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 5-6 సంవత్సరాలు వ్యాపారం చేశాను. నేను ఆ రోజు ఖమ్మంలో మొదలు పెట్టాను వ్యాపారం అనేది. మా అత్తగారు ఖమ్మం దగ్గర కాబట్టి ఖమ్మంలో స్టార్ట్ చేశాను. ఖమ్మంలోనే నేను 5-6 సంవత్సరాలు వ్యాపారం చేసుకుంటూ అక్కడే మరి ఒక రకమైన సెటిల్ అవుదాం అనుకున్నాను ఇక్కడ రాకుండా. కానీ మళ్ళీ అనివార్య ప్రభావం వల్ల నా మీద నాకే తెలియకుండా ఒక రాజకీయ ఆలోచనతో నేను మళ్ళీ ఖమ్మం నుంచి ఊరు రావడం జరిగింది. అప్పుడు ఒక 5-6-7 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత ఆ వ్యాపారం మా తమ్ముడు ఈ రోజు కూడా కంటిన్యూషన్ చేస్తున్నాడు. అది మంచి వ్యాపారమే. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఒక నమ్మకం, రైతు మని నమ్మి ఎరువు వాడుతున్నాడంటే ఆ రైతును మోసం చేయకూడదు, వ్యాపారం లక్షణాల కోసం కాదు. రైతు సరిపడా ఇన్కమ్ ఉండాలి, మనం అనే దాంట్లో స్వచ్ఛత నిజాయితీ ఉండాలని నాకు ఆలోచన ఉండేది. నేను అదే విధంగా వ్యాపారం చేసే తప్ప దాంట్లో కూడా నేను కావాలని కోర్టులకి గడించలేదు. అసలు ఆ కోర్టు కావాలని నాకు ఏనాడు కోరిక లేదు. అందుకని నేను రాజకీయాలకు వచ్చేటప్పుడు కూడా స్వచ్ఛందంగా, ఎవరు చెప్పింది కాదు. అసలు మా ఫ్యామిలీ వద్దన్నా కూడా రాజకీయాల్లోకి వచ్చాను. నేను టోటల్గా ఆ రోజు వ్యాపారం అనుకొని వద్దన్నా కూడా వచ్చాను. వ్యాపారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ నాకైతే మనసు ఒప్పని బయటకు వచ్చాను చెప్పి నేను అనుకుంటా. సామాన్యంగా ధనికులు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. సో మీకు ఎలా సాధ్యమైంది ఇందులోకి రావడానికి? అసలు నా రాజకీయ రంగ ప్రవేశమే విచిత్రమైంది. ఎట్లంటే అందరూ తల్లిదండ్రుల తర్వాత పిల్లలు వారసత్వంలో వస్తారు రాజకీయాలకి. నాకు ఆ రోజు మా ఫాదరు, మేము రాజకీయాల్లో నష్టపోయాను తప్ప నీకెందుకు ఈ రాజకీయం, మంచి పొజిషన్లో ఉన్నావు, అప్పుడు నేను 7 ఎకరాలు పొలం కొన్నా, వ్యాపారంలో ఉండి రేట్లు చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా 4 ఎకరాలు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది తప్ప నువ్వు ఎందుకు రాజకీయాల్లో రావటం కూడా నేను ఇంపించుకోకుండా నేను ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాలు చూశాను. నేను ప్రాంతాలు చూసినప్పుడు చూస్తే ఈ గ్రామం ఎక్కడో వెనకబడిపోయి ఉంది. ఇంత వెనుకబడితనంలో ఉన్న ఊరిని ఎవరు పట్టించుకుంటే ఎలా? నాకున్న దృక్పథం, నేను ఏదైతే కొన్ని ప్రాంతాలు చూసి ఎలా ఉండాలని నా మైండ్ లో కాన్సెప్ట్ లో నాకు అలా వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఫాదర్ మాట కూడా నేను ఎగర్తించి నేను రాజకీయాలు రావడం జరిగింది. నేను రాజకీయాల రంగప్రవేశం చేసే రోజు మండల వ్యవస్థ వచ్చింది. ఆ మండల వ్యవస్థ నేను రాజకీయ జీవితం ప్రారంభిస్తూ నేను ఈ పోచంపల్లి అద్దెంట్లో ఉన్నా 3 సంవత్సరాలు. రాజకీయాల ద్వారానే మా కుటుంబంలో 2 ముక్కలయ్యి నేను వారు చెప్పినట్టు వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో నన్ను ఇష్టపడకపోతే నేనే అద్దెంట్లో పక్క తప్పుకున్నా. ఎందుకంటే మా ఫాదర్ పక్క కాంగ్రెస్ అనేవాడు, నేను తెలుగుదేశం అనేది, ఇద్దరి మధ్య సైక్యత ఉండేది కాదు. అందుకని నేనే తప్పుకొని అద్దెంట్లో ఉండి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం జరిగింది. అప్పట్లో ఇంకో విషయం చెప్పాలంటే 87లో సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది. అప్పుడు దాకా ఎల్ఎంబి బ్యాంక్ అని ఒకటి ఉంది, కోఆపరేటివ్ బ్యాంక్, అంటే 2 సెక్టర్లు ఉండేది రైతు రుణాలు ఇవ్వడానికి. ఆ 2 క్లబ్ చేసి అప్పుడు ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏకగవాక్ష విధానం అంటూ రైతులకి 2 బ్యాంకులు కాదు, ఒక బ్యాంకు ద్వారానే కావాల్సినంత రుణం ఇవ్వాలి, వ్యవసాయానికి పెట్టుబడి ఉండాలి, రైతు గిట్టుబాటు ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఏకగవాక్ష పేరుతో ఆ 2 క్లబ్ చేసి మరి కోఆపరేటివ్ సిస్టమ్ తీసుకొస్తే తొలిసారి నేను 87లో వచ్చిన ఎలక్షన్ దానికి పోటీ చేశా. పోటీ చేస్తే విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ తెలుగుదేశం 2 వర్గాలుగా మేము పోటీ చేస్తుంటే 3వ వ్యక్తి అంటే మా ఊర్లో మా గ్రామంలో వారు కూడా పాలిటెక్నిక్ ఎల్సీ చదువుకొని ఇంజనీర్ గా కొన్నాళ్ళు సర్వీస్ చేసి బయట ప్రాంతాలు ఎక్కువ తిరిగి ఇతర దేశం కూడా వెళ్ళొచ్చి ఈ గ్రామంలో స్థిరపడి
నేను కూడా సొసైటీకి అంటే ఈ సింగిల్ విండో సిస్టంలో నేను కూడా పోటీ చేసి ఈ గ్రామానికి ఎంతో కొంత నేను కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వాడు కూడా, ఆయన పేరు తిప్పాడు గోపాలరెడ్డి గారు, వాడు పోటీ చేయడం జరిగింది. ఈ ట్రయాంగిల్ ఫైటీలో నేను ఒక 6 ఓటుతో ఓడిపోవడం జరిగింది. నేను అప్పుడు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ అనే వాళ్ళు పక్కా కాంగ్రెస్ లో ఉండి, ఇంకా నాయకులందరూ కాంగ్రెస్ లో ఉంటే మిగతా లేబర్ కూడా ఆ నాయకుల పక్షాన్ని ఉండేవాళ్ళు. కానీ నేను వచ్చి ఎప్పుడైతే నేను తెలుగుదేశం అని చెప్పి నేను తెలుగుదేశం ఈ సింగిల్ విండో సొసైటీ పోటీ చేశాను, కొంచెం మార్పులు చేర్పులు చెంది చిన్నకారు రైతులు, అలానే దళితులు, ఎక్కువగా అదర్ క్యాస్ట్ రెడ్డి అపోజిషన్ క్యాస్ట్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేయటం, వయసు తక్కువ పిల్లలు నా అమ్మడి తిరిగేసరికెళ్ళే నాకు ఎంతో ఆనందం ఉంది. ఓడిపోయినా నేను బాధపడలా. కానీ ఇబ్బంది ఎక్కడ కలిగిందంటే, నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే నిన్ను నమ్ముకొని మేము మీ పెద్దలు చెప్పి తినకుండా మీకు సపోర్ట్ చేశాం కాబట్టి, మరి మీరు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి వ్యాపారస్తుల కోసం మీరు ఎప్పుడు రేపు కమ్ము వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే, నేను అప్పుడు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకొని నేను స్వయంగా ఒక 18 సెంటు స్థలం కొనుక్కుని నా ఇంటి నిర్మాణానికి నేను ముహూర్తం పెట్టుకోవడం జరిగింది. అది కేవలం కూడా యాదృచ్ఛికంగా జరిగింది. ఎట్లా అంటే, ఇక్కడున్న వాళ్ళు ఒత్తిడి మీద జరిగింది తప్ప ఆ రోజు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా కాదు. కానీ నేను భయపడ్డా, ఇక రాజకీయాలు కష్టమేమో, ఓడిపోయింది భయపడలా. పేరెంట్స్ నాకు అండలేదని, మా బంధువులు కూడా పెద్దగా అండలేదని, ఆ రోడ్లతో నేను ఓడిపోయానంటే ఆ రోజు 1382 ఓట్లు పోలేని 1420 ఓట్లు ఉంటే. కానీ ఆ రోడ్డు ఓడిపోయిన తర్వాత బాధ కన్నా కూడా నాకు సానుభూతి అయినోళ్ళు లేదనే బాధ ఉండేది. అయినా కూడా ప్రజలకు మాటిచ్చి ఆ రోజు నేను ఇక్కడే ఉంటా, ఏదో పదవి చేస్తా, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిచ్చి నేను రాజకీయ రంగ ప్రశ్న చేయడం జరిగింది. సర్పంచుల ప్రసక్తి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తుకొస్తారు. వారితో మీకున్న సంబంధాలు ఎటువంటి? నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. నేను అప్పటికి 4 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి 3.5 ఏళ్ళు. 89 నుంచి 94 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే నెట్టో రఘురాం గారి సహచర్యంతో ఆయనతో కలిసి ప్రయాణం చేయడం వలన నాకు తెలుగుదేశం పార్టీలో గండిపేట శిక్షణ శిబిరాలకి 5 సంవత్సరాలు నేను 3 పర్యాలు వెళ్ళటం జరిగింది. నేను అక్కడ శిక్షణ శిబిరాల్లో కూడా అసలు లీడర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అప్పట్లో నేర్పేవాళ్ళు. రామారావు గారు కూడా చాలా ఇంట్రెస్ట్. లీడర్ అనేది ఎలా, అసలు లీడర్ అంటే అర్థం ఏంటి, అతను ఏ నిర్ణయంతో ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రజల్లో మైమైక్యం ఉండాలి, ఆ విధంగా మనం ఉండగలిగితే ప్రజలు మనం నమ్మినప్పుడు వారికి ఎలా మనం సహాయం చేయాలనేది ఆయన ఇప్పుడు మాకు చెబుతుండేవాడు రామారావు గారు. అలానే మా క్లాసులోకి వచ్చిన మా ఇన్స్ట్రక్టర్స్ కూడా అట్లనే చెప్పేవాళ్ళు. నేను అవన్నీ అయిన తర్వాత నేను ఒక కొత్త నిశ్చయానికి వచ్చా. 87లో ఓడిపోయిన తర్వాత 88లో పంచాయతీ ఎలక్షన్ జరిగితే నేను పోటీ చేయడానికి కూడా సహకరించలేకపోయా. నాకు ధైర్యం చాలా. 94లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి శాసనసభకి. తెలుగుదేశం పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. చాలా 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 అత్యధిక మెజార్టీ. ఇది వెంటనే ఎంపీటీసీ ఎలక్షన్, ఫస్ట్ టైం 94లో ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చింది. అది కొత్తగా వచ్చిన వ్యవస్థ. ఆ వ్యవస్థలో నేను కావాలని మన గ్రామంలో ఒక వ్యక్తి నిలబెట్టి తెలుగుదేశం తరఫున నేను గెలిపించడం జరిగింది. 210 ఓట్లు. ఫస్ట్ గెలిచింది బంకా కాంపౌండ్, అతని పేరు. 210 ఓట్లు మెజార్టీతో మేము కాంగ్రెస్ మీదకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి నేనేంటో నా జవసత్తానేంటో నా అర్థం చేసుకున్నా. తర్వాత 95లో వెంటనే 95 సమ్మర్లో మరి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఈ 73, 74 రాజ్యాంగ సవరణ అంటే ఇది పంచాయతీ వ్యవస్థకు సంబంధించింది. పంచాయతీ వ్యవస్థలో 73, 74, 73 మున్సిపాలిటీ, 74 ఏమో పంచాయతీ వ్యవస్థ. ఈ రెండింటికి పేరు రావడానికి కారణం ఏంటంటే, గతంలో ప్రధానికి పనిచేసిన రాజీవ్ గాంధీ గారు అంటే గ్రామ స్వరాజ్యం అనేది ఒకటి ఉండాలి, మహాత్మా గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అనే దానికి అర్థం లేకుండా పోయింది ఈ దేశంలో. ఈ దేశంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఒకే తరహాలో రావాలనే ఉద్దేశం మీద ఆయన కొత్త నినాదం తీసుకొని ఒక కమిటీని వేసి, బలవంతరాయ మేహతా కమిటీని వేసి, ఆ బలవంతరాయ మేహతా కమిటీలో చాలా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పెట్టి పంచాయతీ వ్యవస్థ ఎలా ఉండాలనేది ఒక రూపురేఖలు తయారు చేయడం జరిగింది. అది 94లో అది బిల్ అయింది. ఆ బిల్ అయిన తర్వాత 95లో ఎన్నికలు వచ్చినాయి. నేను అదే అంతకుముందు మా పెద్దనాన్న గారు చేశారు, మా ఫాదర్ ఉప సర్పంచ్ చేశారు కాబట్టి మా పెద్ద ఆయన ముల్లంగి సూర్యారాయణ రెడ్డి గారు ప్రెసిడెంట్ చేసినప్పుడు చూశాను చిన్నపిల్లవాడిని. ఈ ఊర్లో ప్రెసిడెంట్ అంటే మంచి విలువ ఉంటుంది కాబట్టి దానికి ఏదో ఉంటుంది అనుకోనేది. కానీ 94లో వచ్చిన చట్టం చాలా స్పష్టంగా సర్పంచ్ అంటే హోదా కోసం కాదు, నువ్వు ఒక సేవకుడు రాని గుర్తు రేపేది ఈ చట్టం. ఆ చట్టం వచ్చాక నేను సర్పంచ్ అయ్యాయి కాబట్టి నేను ఆ చట్టం మీద ఎక్కువ దృష్టి పెట్టడం, నాకు 95లో గ్రామం సహకరించడం,
బ్రహ్మాండ మెజార్టీతో నన్ను గెలిపించారు గారు. తిప్పిరెడ్డి వంశీవారెడ్డి గారు అప్పుడు కొట్టాలని తప్పని చేసి పోటీ చేశారు. వారిపైన నేను పోటీ చేశాను. మా పంచాయతీ వ్యవస్థకి పార్టీ సింబల్ ఉండదు. మమ్మల్ని పార్టీని బలపరచడం తప్ప మాకు సింబల్ ఉండదు సర్పంచ్కి. ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు, నేను తెలుగుదేశం తరఫున పోటీ చేశాను. మంచి మెజార్టీతో గెలిచి అక్కడి నుంచి మేము ఈ 73-74 రాజ్యాంగం ఏదైతే చెప్పిందో చట్టం దానికి అనుకూలంగా వెళ్ళాలని చెప్పి దానికి సంబంధించిన పుస్తకాలు తెప్పించుకోవటం, చదవటం, కేంద్రం నుంచి ఏ నిధులు వస్తాయి, రాష్ట్రం నుంచి ఏం వస్తాయి, అసలు సర్పంచ్గా మనం ఏం చేయాలి, డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలనేది దృష్టి పెట్టడం జరిగింది. అందుకనే 95లో సర్పంచ్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారి పేరు మీరు అడిగినట్లు అది ముందుంటారు, కరెక్టే. అది ఉయ్యూరు గ్రామ పంచాయతీ కృష్ణా జిల్లాలో తూర్పు భాగం. అదే కృష్ణా జిల్లాలో పశ్చిమ భాగంలో పోచంపల్లి అనే విలేజ్ నేను వచ్చాను. మీ ఇద్దరు ఉమ్మడిగా, అంటే అతను పోరాట యోధుడు మొదటి నుంచి ఉద్యమాల దశలో నుంచి కూడా విద్యార్థి దశ నుంచి నాకు మనసులో ఉన్నా కూడా కొంతవరకు చేయడం కలిగింది. నీ బీఎస్ఎఫ్లో ఉంటానా అంత పోరాటం చేయలేదు. ఇద్దరం కలిసి ఒక యూనియన్ పెట్టాలనే ఉద్దేశం మీద ఫస్ట్ ఈ కృష్ణా జిల్లాలో సర్పంచ్ సంఘం పెట్టడం జరిగింది. ఈ సర్పంచ్ సంఘం పెట్టిన తర్వాత గత ప్రభుత్వాలు గతంలో ఉన్న సర్పంచులు ఏమైతున్నాయో అయ్యే ఉండేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మేము కాదని చెప్పి బయలాలు తీసి బయటపెట్టి ఈ చట్టంలో ఈ విధంగా ఉంది, మీరు ఈ విధంగా పార్లమెంట్ ఆమోదించితే మీరు రాష్ట్ర శాసనం కూడా ఆమోదించారు, అప్పుడు గవర్నమెంట్ ఆమోదించిందని మీరు అమలు ఎందుకు జరపడం పట్టుబట్టి మేము దాని మీద ఎక్కువగా కృషి చేయడం జరిగింది. అందుకని నాకు పంచాయతీ వ్యవస్థ మీద బాగా అవగాహన ఉంది. రామ్ ప్రసాద్ గారు ఏంటంటే ఆయన అధ్యక్షుడు ఉన్నారు, నేనేమో స్టేట్ సెక్రటరీ గుండా, డిస్ట్రిక్ట్ గాని అధ్యక్షుడు ఉంటే నేనేమో జనరల్ సెక్రటరీ గుండా, మేమిద్దరం కలిసి 22 రాష్ట్రాలు, అంటే 22 జిల్లాలు, రాష్ట్రాలు కాదు సారీ 23 జిల్లాలు ఉంటే ఒకటి హైదరాబాద్ పరిధిలో ఉండేది. అక్కడ పెద్ద సర్పంచ్ ఉండేవాళ్ళు కాదు, కొద్దిమంది ఉండేవాళ్ళు. ఆ విధంగా చూస్తే 22 జిల్లాలు పూర్తిగా మేము తిరిగి ఒక అసోసియేషన్ పెట్టి మంచి చైతన్యం తీసుకొచ్చి చట్టం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం, చట్ట పరిధిలో గవర్నమెంట్ ఉండాలి, మంది కూడా గవర్నమెంటే, మంది లోకల్ బాడీ గవర్నమెంట్ అంటారు, ఈ తీర్మానం అలా చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, అలానే పంచాయతీ కూడా తీర్మానం చేసే రైట్ ఉంది, మన పరిపాలన ఎలా ఉంటుంది అనేది మేము నిరూపించుకోగలిగాం. అందుకనే దాంట్లో ముందెత్తున ఆయన పెట్టి మీ అనుమానం నడిచాం కాబట్టి రాజేంద్ర ప్రసాద్ అనేది ఒక ఎలివేటెడ్ పర్సన్ లాగా అందరికీ తెలుసు. పంచాయతీలకు రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పండి. అంటే మీరు చాలా ఎక్సలెంట్ ప్రశ్న ఇది. ఎందుకంటే పంచాయతీ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ నా దృష్టి ప్రకారం నాతో సహచరులు ఎవరైతే ఈ రోజు మా యూనియన్లో పనిచేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో, ఏపీలో కూడా ఉన్న వాళ్ళు కూడా, మేము వ్యవస్థను అంటాం తప్ప అది ఒక సంస్థానం. వ్యవస్థ అంటే మన పంచాయతీ వ్యవస్థలో పంచాయతీ పూర్తిగా అభివృద్ధి కోసం తీర్మానం చేసుకునే రైట్ ఉంది. ఆ తీర్మానాల లోపాలు ఉంటే కలెక్టర్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తే కొన్ని తీర్మానాలు రద్దు చేయాలంటే గవర్నర్కి పర్మిషన్ ఉంది, కొట్టుకోలేదు. అలాంటి చట్టాలు ఉన్నాయి ఈ రోజు. మేము అందుకని నేను ఎప్పుడు కూడా చెప్తే అన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అన్ని జిల్లాలు తిరిగేటప్పుడు గ్రామ పంచాయతీలు సర్పంచ్లు చెప్తా నేను, సోదరం మనకి ఈ విధంగా ఉంది కాబట్టి పంచాయతీ వ్యవస్థలో మనకు వచ్చే ప్రతి రూపాయి జమా ఖర్చులు మనం చూపించాలి, ఖర్చు కరెక్ట్ పెట్టాలి, మనకు వచ్చి డబ్బులు నిల్వ చేయటం కానీ, అభివృద్ధిలో కూడా ఎక్కడ ఏది అవసరం ఉందో ఏ టైంలో ఎక్కడ ఏది ఉపయోగించాలో అలా ఉపయోగించమని చెప్పేవాళ్ళం, అలా చేసేది. మీరు ఒక మాట చెప్పారు రాజకీయాలకను వ్యవస్థ సంబంధం ఏందని. ప్రజలు ఒక గుర్తు ద్వారా ఎన్నిక చేసేదేమో శాసనసభ, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులు. అలానే పంచాయతీ వ్యవస్థలో కూడా జిల్లా పరిషత్కి మండల పరిషత్ కూడా అంతే ఉంటది. కానీ పంచాయతీ అనేది ఒక్క గ్రామ పంచాయతీకి ఇండిపెండెంట్ టైప్ లో ఎన్నిక కాబడేవాళ్ళం. మాకు రాజకీయాలకు అసలు సంబంధం లేదు. మాకు ఒక రకమైన స్వచ్ఛంద పరిపాలన అనేది మాదే. రాజకీయ పరిపాలన ఎలా ఉంటదంటే వాళ్ళకి విప్పు ఉంటది, వాళ్ళ మంత్రి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ ఆ పార్టీ కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు బిల్లు పెడితే ఆ పార్టీ మెజార్టీ పార్టీ అధికారంలో ఉంటది. మెజార్టీ పార్టీలో ఉన్న సభ్యులకు ఇష్టమైనా కాకపోయినా ఓటేసి తీరాలి. కానీ మాకైతే అది లేదు. మాకు 12 మంది మాకు వార్డు మెంబర్లు ఉంటే మేము సర్పంచ్ 13 కలిసి కూర్చొని తీర్మానం చేస్తే మా తీర్మానంలో నా తరపున గెలిచిన వాళ్ళు కూడా ఇది అవసరం లేదనుకుంటే అపోజ్ చేసే రైట్ మాకు ఉంటది, మా సభ్యుడికి ఉంది. కానీ శాసనసభ గాను పార్లమెంట్కి అది లేదు. అందుకంటే రాజకీయాలకను పంచాయతీ వ్యవస్థకి ఏమాత్రం అసలు పొంతనే లేదు. మీరు పోచంపల్లి గ్రామానికి ఎనలేని సేవలు అందించారు, వాటిలో మీ అనుభవాల గురించి చెప్పండి. నేను 95లో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు ఈ గ్రామం చాలా వెనకబాటుతనంతో అప్పటికే దగ్గర 11 సంవత్సరాలు మాండలిక వ్యవస్థ వచ్చి, ఈ 11 సంవత్సరాల్లో కూడా పోచంపల్లి గ్రామం జగేపేట మండలం అంటే చాలా మందికి తెలియదు. అసలు ఇంకో విచిత్రం ఏంటంటే పోచంపల్లి అనేది ఈ రోజు పలుకుతున్నారు తప్ప ఫస్ట్ ఈ ఊరి పేరు కోసంపల్లి, ఈ ఊరందరూ అదే చెప్పుకునేవాడు కోసంపల్లి అని, తర్వాత పోసంపల్లి అనేవాళ్ళు. ఈ 2 పేర్లు నాకు నవ్వొచ్చేది. కొన్ని గ్రామాల్లో నేను అప్పుడు సర్పంచ్ అయ్యి
ఈ రాజకీయం తిరిగేటప్పుడు ఏ ఊరు బాబు మీరు అంటే మరి పోచంపల్లి అంటే కోసంపల్లి, ఓహో అదే ఎక్కడది అట్లా క్వశ్చన్ చెప్తే బాధ కలిగేది. అరే ఏంటి అసలు పోచంపల్లి అనేది స్పష్టంగా పలకరు, ఈ ఊరి పేరు మరి మా ఊరు తప్పు చెప్తున్నారా పొరుగురు తప్పుడుతున్నారా తెలియదు. రెండోది ఏంటంటే ఈ ఊర్లో గుర్తింపు వ్యక్తి ఒక్కరు లేరు, ఎందుకు లేరు అని నాకు అర్థం కాదు. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఊరు అనేది గుర్తింపు లేదు. నేను అందుకనే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఊరిని అభివృద్ధి చేయాలి. ఊర్లో ఎప్పుడైతే అభివృద్ధి అంటే మనం కావాల్సిన వనరులను ఏర్పాటు చేస్తాం, ఆటోమేటిక్ ఊరు అభివృద్ధి అయింది. దాంట్లో చదువుకునే పిల్లలు వస్తే ఊరి పేరు కూడా మార్పు తెచ్చుకుంటారు. రికార్డు చూస్తేనే పోచంపల్లి, నోటి ద్వారానేమో కోసంపల్లి, ఇలా ఉండేది. దాన్ని మార్చడం కోసం నాకు తెలిసి 30 ఏళ్ళు పట్టింది. అందుకని ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు పోచంపల్లి అని పిలుస్తారు తప్ప కోసంపల్లి అనేవాళ్ళు లేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే రోడ్లు ఊళ్ళో ఎక్కడ చూసినా కూడా మురికి కొంటుండేది. అలానే పొలాలకు వెళ్ళడానికి కూడా రహదారి సౌకర్యాలు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు. నేను స్వచ్ఛందంగా నేను గెలిచిన తర్వాత పంచాయతీ నిధులు తక్కువ ఉంటే ప్రజలతోనే నేను మైమేకమయ్యి వాళ్ళు తీసుకెళ్లి స్వచ్ఛందంగా పనులు కూడా చేయించాను. ఆ విధంగా నేను డెవలప్మెంట్ చేయగలిగా. తర్వాత అసలు ఏమేమి వస్తే మన నిధులు చూసి ఆ నిధులు వచ్చేది ఆ రోజు తలసరి గంట అనేది ₹2 ఉండేది ఒక వ్యక్తికి. అంటే మన తెలుగులో చెప్తారు ఒక వ్యక్తి తలసరి గంట అంటే ఒక తలకు ₹2 ఇచ్చేది అభివృద్ధి కోసం. అసలు ఈ ₹2 ఏమైందని చెప్పి ఆ రోజు కూలి ఎంత తక్కువ ఉన్నా లేదు మెటీరియల్ కాస్ట్ తక్కువ ఉన్నా కూడా సరిపోయేది కాదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద మా యూనియన్ పరంగా రకరకాల నిధులు తీసుకొచ్చాం. తలసరి గంట పెంచాం. ఆ తర్వాత స్టాంప్ డ్యూటీలో నుంచి కూడా గ్రామ పంచాయతీ నిధులు తీసుకురాగలిగాం. వృత్తి పనుల్లో నిధులు తీసుకున్నాం గ్రామ పంచాయతీలకి. మైనస్ నుంచి నిధులు తీసుకున్నాం. అలానే నీటి తీరు మీద పంచాయతీ నిధులు తీసుకున్నాం. ఇంకా మా ఇంటి పనులు ఉన్నాయి. అదేవిధంగా ఫారం పోకుల్లో కనుక ఏదైనా చుట్టు జాము ఉంది దాని ఫలసాయం ఉండేది. చెరువుల మీద మా ఫలసాయం వచ్చేది పంచాయతీలకి. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా SDF అనేది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉండేది. దాంట్లోంచి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తారు. అదే కాకుండా SC/ST సబ్ ప్లాన్ ఉండేది. SC/ST సబ్ ప్లాన్ లో కూడా పాపులేషన్ బేస్ లో ఎక్కడ SCలు ఎక్కువ ఉంటే అక్కడ STలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఆ రోజుల్లో BC సబ్ ప్లాన్ అనేది లేదు కాబట్టి BC OC పాపులేషన్ ఎంత ఉన్నా కూడా సపోర్ట్ నిధులు వచ్చేగావు. కొన్ని గ్రామాల్లో BCలు OCలు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ నిధులు తక్కువ వచ్చే గ్రామాలు ఉండి చిన్న చిన్న గ్రామాలకి ఎక్కువ వెళ్ళేది, పెద్ద గ్రామాలకు తక్కువ వచ్చేది. అలాంటి నిధులు తీసుకొని అప్పటికే కేంద్రం నుంచి కూడా పంచవర్ష ప్రణాళిక అనేది ఎట్లా చెప్పుకుంటారో ఆ విధంగా ఆర్థిక సంఘం ఒకటి ఉండేది. ప్రాంతాల మధ్యన సమతుల్యం సమాన భావంతో అభివృద్ధి చెందడానికి ఈ ఆర్థిక సంఘం నిధులు కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చేవాళ్ళు. ఆ నిధులు కూడా మాకు తోడ్పాటు అయ్యేది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర పంచాయతీకి ఇస్తున్నాయో రాష్ట్రంలో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పెట్టి SFC అనేవాళ్ళం. అది కూడా తలసరి గంటనే ఒక ఫర్ హెడ్ ఎంత అని చెప్పి ప్రాంతాల వరకు అవి కూడా ఇవ్వడం జరిగేది. అందుకని మేము 95లో మొదలుపెట్టిన ఉద్యమం ఈ రోజు వరకు కొనసాగుతుంది. మీరు ఒక మాట అడిగారు మీకు ఎక్కడ బాధ కలిగిందని. నిధులు లేకుండా నేను ప్రజలతో సేవ చేయించేటప్పుడు ప్రజా పరిపాలన చెప్పుకుంటూ ప్రజల్ని విడిచిపెడతానని బాధ కలిగేది నాకు. కానీ వాళ్ళు ఎలా ఆలోచించే వాళ్ళంటే ప్రజలు కూడా కొత్తగా వచ్చాడు, అతను బాగా అనుభవం ఉన్నట్టుంది, ఎక్కువగా ప్రాంతాలు తిరిగాడు కాబట్టి అతను చెప్పినట్టు మనం వింటే మన గ్రామమే బాగుపడుతుంది, మన రహదారులే బాగుపడుతుందని చెప్పి నాకు చేయుతనివ్వడం జరిగింది. నేను డొంక సర్వీసులు అప్పట్లో ఆ విధంగా చేస్తుంటే వాళ్ళతో పనిచేయించిన బాధ ఉండేది. నిధులు తక్కువ కాబట్టి ఇది ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఆలోచనతో కొంచెం బాధపడేవాడిని. తర్వాత బ్రహ్మాండంగా నేను ఆ రోజుల్లో ప్రభుత్వం కూడా నాకు బాగా సహకరించింది. చంద్రబాబు నాయుడు గారు నేను యూనియన్లో ఉంటానా, ఇంకో విషయం చెప్పడం మీకు చాలా ముఖ్యమైనది. నేను యూనియన్లో ఉండి సర్పంచ్ తరఫున గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తుంటే నాకు 2 సార్లు ఉత్తమ సర్పంచ్ అవార్డు వచ్చింది. ఒకసారి నాకు అవార్డు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ భారతదేశానికి 50 సంవత్సరాలు పూర్తయిన ఇండిపెండెన్స్ డే సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తయితే అంటే గోల్డెన్ జూబ్లీ అది. ఆ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా నాకు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ సర్పంచ్ నాకు ఒక అవార్డు వచ్చింది. అది ఫస్ట్ నాకు మంచి ఒక అనుభూతి. అది చంద్రబాబు నాయుడు గారి చేతి మీద నా పంచాయతీరాజ్ కమిషనర్ ఉన్నారు చెల్లప్ప గారండి, తమిళనాడు IAS ఆఫీసర్, మన స్టేట్ క్యాడర్. ఆ వ్యక్తి తమిళనాడు, ఆయన పంచాయతీరాజ్ కమిషనర్ హైదరాబాద్ లో ఉంటారు. మమ్మల్ని ఆయన DPO ఆఫీస్ విజయవాడకు అదే బందర్కు వచ్చి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో DPO గారి సమక్షంలో మా కమిషనర్ నాకు మెమోంట్ అందజేసి నన్ను ఒక రకంగా నాకు దీవిస్తే శాలువా కప్పి సన్మానం చేసి, నాకు తెలియకుండా కళ్ళంటే బాష్పాలంటే చూసా నీరు వచ్చింది. అంటే సర్పంచ్లు కూడా సన్మానం ఉంటుందా, నేను అసలు సన్మానం కోసం కష్టపడలేదు, మా ఊరు అభివృద్ధి కోసం కష్టపడ్డా అని నాకు భావన కలిగి బాధ కూడా కలిగింది. తర్వాత భుజం మీద చేసి ఒక IAS ఆఫీసర్ నన్ను పేరుని పిలిచి భుజం మీద చేసి, బాధపడొద్దు, ఏం బాబు ఎందుకు బాధపడుతున్నావు, సర్పంచ్ యంగ్
ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి సేవ చేసే గ్రామానికి. ఆ సేవ వల్ల మీకు ఈ రోజు గుర్తించి ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మీ గ్రామ పంచాయతీకి అవార్డు ఇస్తామని చెప్పంటే అందరు తప్పట్టు కొడితే నేను కూడా తప్పట్టు కొట్టుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నా. అప్పుడు నవ్వు వచ్చి ఆ తర్వాత మళ్ళీ నాకు 2వ సంవత్సరం కూడా ఒక డివిజన్ స్థాయిలో మళ్ళీ ఇచ్చారు. అంటే 2సారి ఇచ్చింది నాకు డివిజన్ స్థాయిలో. ముందేమో సర్పంచ్ నాకు ఇచ్చారు, 2సారి ఇచ్చిందేమో గ్రామ పంచాయతీకి ఇచ్చారు. ఒక డివిజన్ లో 100% గవర్నమెంట్ నిధులు వాడుకొని డెవలప్మెంట్ చేసిన దాంట్లో మేము ముందున్నాం. హౌస్ ట్యాక్స్ కూడా అయితే వసూలు చేసేవాళ్ళం. ఈ ఊరికి హౌస్ ట్యాక్స్ అంతమంది కట్టడం తెలీదు. హౌస్ ట్యాక్స్ నేర్పి మేమే 100% వసూలు చేసి ఆశ్చర్యపోయారు అందరూ. ఆ మూమెంట్ లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ లో గ్రామ పంచాయతీకి అవార్డు ఇచ్చారు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే నేను మొదటి నుంచి కూడా పంచాయతీ వార్డు మెంబర్లు సమావేశానికి హాజరు కావాలి, కూర్చోవాలి, ఏమేమి అవసరం ఉంటుందో నా మైండ్ లో ఉండేది వాళ్ళకి చెప్పేది, వాళ్ళ మైండ్ లో ఉండేది నాకు చెప్పేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళం, మాకున్న నిధులు బట్టి తీర్మానాలు చేసేది. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 1 నుంచి 2వ సంవత్సరం మార్చి 31కి నేను ఎంత ఖర్చు పెట్టాం, మాకు ఎంత నిధులు వచ్చింది అనేది రికార్డు తయారు చేసి నేను కలెక్టరేట్ అప్పు చెప్పించేది మా సెక్రటరీతో. దానివల్ల నాకు అవార్డు వచ్చినాయి అనుకునేవాడు. చాలా మంది తెలియదు, కానీ భయపడతారు. ఒక సర్పంచ్ నేను ఇది ఖర్చు పెట్టాను గొప్ప చెప్పడానికి నోటి మాట చెప్తారు తప్ప రిటర్న్ రాసి ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ అధికారికి భయపడతాడు. ఇందులో తప్పుంటే పట్టుకుంటారేమని. అసలు నాకు అది తెలిసేది కాదు. నేను గర్వంగా చేశాను, అభివృద్ధి కనపడుతుంది, ఇది తప్పు ఒప్పు అని తెలియకుండా నేను నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ అనేది దానిలో నేను నీతికి పనిచేస్తున్న ఉద్దేశంతోనే నేను ప్రతి సంవత్సరం కూడా మొదట్లో ఉన్న 5 సంవత్సరాలు అంతే ఇచ్చా. మళ్ళీ 2సారి వచ్చిన 6 సంవత్సరాలు, మొదట కూడా సంవత్సరం ఎక్స్ట్రా 6 ఏళ్ళు ఉండే. మొన్న 2వ సంవత్సరం 2సారి 5.5 సంవత్సరాలు ఉండే. అంటే దాదాపు 11-12 సంవత్సరాలు ఈ గ్రామాన్ని అభివృద్ధిలో ఉన్నా కాబట్టి ఒక మంచి పేరుందని నేను ఈ రోజు కూడా చాలా గర్వంగా చుట్టుపక్కల గ్రామ పంచాయతీలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ పోచంపల్లి అనేది ఒకటి ఉందనేది గుర్తింపులోకి వచ్చింది. ప్లస్ ఆ గుర్తింపు నాకు కూడా తగ్గింది. అది ఇంకో విషయం చెప్పాలంటే నా చదువు కొంచెం నాకు ఇబ్బంది పెడితే నేను మొన్న 2019, 2020, 2021లో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. ఒక సందర్భంలో అది అవసరం వచ్చింది. నేను ఒక కంపెనీలో మెంబర్కి వెళ్ళాలంటే నేను డిస్క్వాలిఫైడ్ అని చెప్పి ఆ కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వం నా పేరు పెడితే నా ఎడ్యుకేషన్ అడిగి ఆ కంపెనీని నాకు ప్రమోట్ చేయలే. నేను అందుకని అప్పటి నుంచి మళ్ళీ మనసు మార్చుకొని నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నా. నాకు ఈ రోజు అసలు ఎలాంటి అరామారా లేదు. నేను ఆల్రెడీగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కూడా ఓటీటానికి హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది. లేదు ఏదైనా గవర్నమెంట్ లో ఒక ప్రతిపాదన వస్తే నేను దేనికైనా అర్హుడు అనే నమ్మకం నాలో ఉంది. అవన్నీ కూడా ఈ గ్రామమే కల్పించింది. ఇంకొక విషయం చెప్పాలంటే నేను పార్లమెంట్ లో గ్యాలరీలు అడుగు పెట్టా. ఆ రోజు జిఎంసీ బాలయ్య గారు ఈ పార్లమెంట్ కి స్పీకర్ గా ఉన్నారు. మేము ఢిల్లీలో మీటింగ్కి వెళ్ళాం. మీ ఢిల్లీ మీటింగ్ మా యూనియన్ పరంగా మేము సర్పంచ్ సంఘం తరఫున వెళ్తే ఆయన మమ్మల్ని చాలా ఆదరించి మా అందరికి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి పార్లమెంట్ రమ్మని చెప్పి గ్యాలరీ పాసులు ఇచ్చి, ఎందుకంటే మీకు మళ్ళీ అవకాశం రాదు, పార్లమెంట్లో అడుగు పెట్టలేరు అని చెప్పని ఆ రోజంతా పార్లమెంట్ లో మమ్మల్ని మొత్తం మరి వాళ్ళ పిఎల్ పంపించి మాకు సపోర్ట్ గా ఆ రోజు లంచ్ కానీ, పార్లమెంట్ లో పాస్ చేయటం కానీ, మేము వెళ్ళి ఆ సభలు ఎలా జరిగే చూడటం జరిగింది. నేను ఈ గడ్డ మీద పుట్టి పెరిగి ఒక దశలో, ఎందుకంటే అసెంబ్లీకి అందరూ వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో, అసెంబ్లీ ప్రతి ఒక్కరు అడుగు పెడుతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలకు వెళ్తున్నారు, కొంతమంది చూడటానికి వెళ్తున్నారు ప్రేక్షక పాత్రకి, వాళ్ళకు కూడా పాస్ దొరుకుతుంది. కానీ పార్లమెంట్ లో పాస్ రావడం కష్టం. పార్లమెంట్ దాకా వెళ్ళడం గ్రామీణ ప్రాంతం లీడర్లు చాలా తక్కువ. నాకు ఆ అదృష్టం కూడా కలిగింది కాబట్టి నేను ఈ పోచంపల్లి గ్రామాన్ని నా జీవితంలో మరి నాకు జన్మన్నా లేకపోయినా ఇది మంచి జన్మించింది ఈ గ్రామం, ఈ గడ్డ మీద పుట్టినందుకు నేను ఈ గ్రామానికి రుణం తీర్చుకోవాలని ఇంకా ఆశతో కూడా ఉండాలి. ఇంకా కూడా నా శక్తి కొలత నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. తర్వాత టాపిక్ లోకి వెళ్తే గ్రామ పంచాయతీ అంటే ఏమిటి, మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ఆ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? గ్రామ పంచాయతీ అనేది ఇది బ్రిటిష్ కాలంలో కూడా దాని మీద కొంత నడిచింది. ఎలా అంటే నాకున్న సమాచారం ప్రకారం బ్రిటిష్ కాలంలో కూడా 1881లో దీని మీద కొంత ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా గ్రామాల అభివృద్ధి దృష్టిలో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి కొంత వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా తీసుకున్నారంటే కులం, మెజార్టీ కులం, ఆ గ్రామంలో ఏ కులం అయితే మెజార్టీ కులం ఉంటుందో వారు గవర్నమెంట్ చెప్పినట్టు ఇది పని చేయాలనేది అప్పుడు వాళ్ళు నిర్ణయించారు. తదుపరి గవర్నర్ విప్పన్ అనే అతను బ్రిటిష్ అతను ఏం చేశాడంటే 1915, 1935లో అలా కాకుండా ఎన్ని కులాలైతే గ్రామంలో ఉంటారో జనాభాలో ఆ గ్రామంలో ఉన్న కులానికి ఒక పెద్ద, అంటే ఇప్పుడు కూడా కొన్ని మన గ్రామాల్లో మనం చూస్తున్నాం కుల సంఘాలు ఉంటే కులానికి ఒక పెద్ద ఉంటారు. అది ఆ రోజుల్లోనే ఉంది, బ్రిటిష్ కాలంలోనే కుల సంఘాలు ఉండి
1935లో ఈ కులానికి ఒక పెద్దను తయారు చేయమని వాళ్ళు చెబితే బ్రిటిష్ వాళ్ళు మన గ్రామాల్లో ఉన్న ఈ కులంలో వాళ్ళు ఒక పెద్దను తయారు చేసుకొని అట్లా ఒక ఐదుగురు కలిపి కూర్చొని నిర్ణయించుకునే అధికారం వాళ్ళకి కట్టి పెట్టారు. దానికి బ్రిటిష్ వాళ్ళ పాలకులకు సంబంధించిన వ్యక్తి ఒక అతను ఎప్పుడు సపోర్ట్ ఉండేవాడు. ఆ విధంగా వ్యవస్థ అప్పట్లో ఉంది. తర్వాత మనకి 47లో స్వతంత్రం వచ్చిన తర్వాత 52లో మన రాజ్యాంగం తయారైన తర్వాత అప్పుడు ఒక మన ఏమంటామంటే గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం, అదే విధంగా కులాలు సంక్షేమం కోసం, కుల సంక్షేమం కోసం అప్పట్లో కమిటీని వేశారు. 1952లో వేశారు. 52 అక్టోబర్ 2వ తారీఖు వేస్తే అది కొంత ముందు తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని రూపుమార్చి మళ్ళీ 1953లో ఇంకొక నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. అప్పుడులో ఉన్న గవర్నమెంట్ అంటే అప్పుడు ఆ రోజు కూడా బ్రిటిష్ పాలకులకు మనకు సంబంధం ఉంది. ఏమని తీసుకున్నారంటే ఒక కమిటీని వేసి మహాత్మా గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం కావాలని అప్పట్లో వారు మాట్లాడేవారు. మహాత్మా గాంధీ గారు, ఆ గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అనే దానికి ఒక అర్థం ఉండాలని చెప్పి కమిటీని వేస్తే ఫస్ట్ కమిటీ 1952లో మనకి బలవంతరాయ్ మెహతా గారిని గుజరాత్ ముఖ్యమంత్రి చేసి చనిపోయారు వారు. ఆయన ఫస్ట్ కమిటీ ఈ గ్రామీణ వ్యవస్థకి, గ్రామాల అభివృద్ధికి, అంటే ఆ వ్యవస్థను మూలం చెప్పాలంటే ఈ రోజు ఈ భారతదేశానికి బలవంతరాయ్ మెహతా గారు వారికి ఒక కమిటీ, ఫస్ట్ కమిటీ అది. ఆ కమిటీ జనవరి నెలలో ఇస్తే నవంబర్ నెలకి ఆయన ఎలా ఉండాలి గ్రామ పంచాయతీ అనే దానికి రూపురేఖలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి మన సమాచారం ఇచ్చారు ఆ రోజున్న పాలకులు. ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కొంత మార్పులు చేర్పుతూ దాన్ని కొంతమంది ఆమోదించుకోవటం ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత అశోక్ మెహతా అని చెప్పి 1954 ఇంకో కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సును కూడా తీసుకొని ఈ రెండు కమిటీల దగ్గర ఇచ్చిన వాటిని జప్ చేసి అసలు భారతదేశం మొత్తానికి ఒకే వ్యవస్థ ఒకే టైప్ ఉండాలని నిర్ణయించి దాంట్లో మొదటి దశ గ్రామ పంచాయతీ, రెండవ దశ బ్లాక్ డెవలప్మెంట్ అంటే సమితులు, మన తెలుగులో చెప్పండి సమితులు, ఆ తర్వాత జిల్లా పరిషత్. ఈ విధంగా 3 రకాలుగా ఉండాలని ఆ రోజు బలవంతరాయ్ మెహతా కమిటీ మరియు అశోక్ మెహతా గారి కమిటీ ఈ ఇరువురు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని 1959 అక్టోబర్ 2వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలో ఫస్ట్ ఇండియాలో గ్రామ పంచాయతీ వ్యవస్థ అక్కడ స్టార్ట్ అయింది. ఇంకో విచిత్రం ఏంటంటే సెకండ్ అంటే నవంబర్ 1వ తారీఖు 1959 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా, మరి ఇక్కడ మన ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న రాజు ఎయిర్పోర్ట్ ఉంది కదా హైదరాబాద్ లో, మండలం పేరు సడన్ గుర్తు రావట్లేదు, మెయిన్ రోడ్ మీద ఉండదు అది, అక్కడ ఇవ్వడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాని యువతలు ఉంటుంది సడన్ గా హైదరాబాద్ లో, అక్కడ సెకండ్ అక్కడ ఇచ్చారు ఇండియాలో. అంటే ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా, అక్కడేమో రాజస్థాన్ లో ఫస్ట్ సెకండ్. ఆ తర్వాత భారతదేశం మొత్తానికి విస్తరించింది. అయితే దాంట్లో సిఫార్సు ఉంటుంది, 20 లక్షల లోపు జనాభా ఉన్న రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో బ్లాక్లు అనేది లేదు, అంటే సమితి అనేది ఉండదు. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ రెండే ఉంటాయి. 20 లక్షల లోపు జనాభా ఉంటే, 20 లక్షల పైన ఉంటే 3 రకాలు ఉంటాయి. ఆ విధంగా వ్యవస్థ స్టార్ట్ అయింది. అప్పుడేంటంటే గ్రామ పంచాయతీలు నిధులు ఉండేది కాదు, సమితులు అన్నీ ఉంటాయి. సమితి బేస్ చేసుకొని సమితి ప్రెసిడెంట్ సర్పంచ్ మెంబర్గా ఉంటారు, సమితి ప్రెసిడెంట్లు ఏమో జిల్లా పరిషత్ మెంబర్ చైర్మన్ ఎందుకుంటారు, సమితిలోనేమో సర్పంచ్ మెంబర్ ఉండి సమితుల ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకొని అక్కడ మెంబర్ ఉంటే, మన రాష్ట్రానికి వచ్చేసరికెళ్ళే 331 సమితులు ఉన్నాయి. 294 ఏమో ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 331 సమితి ఉంది. అంటే సమితి ప్రెసిడెంట్ మొత్తం టోటల్ గా పవర్ ఉండేది. ఎందుకంటే 60 నుంచి 80 గ్రామాలు, 90 గ్రామాలు అంటే పంచాయతీలు, గ్రామాలకి ఎక్స్ట్రా ఉంటాయి. అన్ని పంచాయతీలకి ఒక సమితి ఉండేది. అందుకని సమితిలో అభివృద్ధి కన్నా వేరే మార్గం ఉంటే బాగుంటుందేమో అని తర్వాత ఈ వ్యవస్థ వచ్చింది. ఈ విధంగా ఆ రోజుల్లో పరిపాలన సాగడం మొదలుపెట్టింది. అంటే ఇండియాలో భారతదేశం మొత్తానికి కూడా ఒకే విధానం ఉండాలనేది మహాత్మా గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యంలో ఉండేది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా నిధులు సేకరించడానికి కొన్ని ఇబ్బందులు ఉండేది. అందుకనే 1964లో, 1965, 1971లో, మొత్తం 77లో ఎప్పుడెప్పుడైతే మొత్తం 9 కమిటీలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. అంటే గ్రామీణ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా చేయాలనేది దాంట్లో మరి ఈ కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలు ఇచ్చిన సిఫార్సు తీసుకొని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే సకాలానికి ఎన్నికలు జరిగేవి కావు, నిధులు ఉండేది కావు. వ్యవస్థలో సర్పంచ్ అంటే ఎన్నికైతే ఎన్ని సంవత్సరాలు ఉన్నది నిర్దేశించలేదు రాష్ట్రాల ప్రభుత్వాలు.
కేంద్రం నిర్దేశించిన దాన్ని రాష్ట్రం ఆమోదించాలి, కానీ కొన్ని రాష్ట్రాలు ఆమోదించాల. దానివల్ల ఎక్కడేసిన గొంగలు అక్కడే అని చెప్పి వ్యవస్థ చిన్నతనం అవుతుంటే 1982 తెలుగుదేశం పార్టీ వ్యవస్థ వచ్చిన తర్వాత 86లో ఎన్టీ రామారావు గారు ఈ విధానం బాగలేదు, సమితి వలన ఎక్కువ గ్రామాలు అక్కడ ఉంటున్నాయి, సమితి అంటే ఒక తాలూకా ఒక సమితి అక్కడ ఉండేది, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలన్నా తహసీల్దార్ గారి చూస్తే మనలో భయం ఉండేది, ఒక మేజిస్ట్రేట్ చూస్తున్నట్టు ఉండేది, సమితి ప్రెసిడెంట్ అంటే ఎమ్మెల్యే కన్నా పైన పవర్లా ఉండేది. వీటన్నిటిని రూపం మాపాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, మహాత్మా గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండాలంటే ఈ వ్యవస్థ మారాలని చెప్పి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి ఉండి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సరే, ఆ నిర్ణయాలు మీరు చెప్పమంటే చెప్తా, మీరు నెక్స్ట్ ఏదైనా ఉంటే అడగండి, నేను దాన్ని. అంటే రాష్ట్రం తీసుకుందా లేకపోతే కేంద్రం తీసుకున్నాయండి నిర్ణయాలు? రాష్ట్రం తీసుకుంది. ఎలా తీసుకుంది అంటే కేంద్రం తీసుకున్న తర్వాత రాష్ట్రం అమలు చేయాలంటున్నారు కదా. స్పష్ట విషయం చెప్పబోతున్నా. కేంద్రం ఏమో బలవంతరావు మేతా, అశోక్ మేతా గారి కమిటీ ద్వారా ఇచ్చిన 1959 ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం రాజ్యాంగ సవరణ చేశారు, ఆ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. కానీ ఎన్టీ రామారావు గారు ఏం ఆలోచించారంటే 80, 70, 50, 60 అన్ని గ్రామాలు కలుపుకొని ఒక గ్రామ బ్లాక్ పెడితే, సమితి పెడితే ఆ సమితికి వచ్చే నిధులు అరకొర ఉండి అభివృద్ధి నోచుకోవట్లేదు, సమితి ప్రెసిడెంట్ అతనికి ఎక్కడ నచ్చితే అక్కడ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది అభివృద్ధి కావట్లేదని చెప్పి నందమూరి తారక రామారావు గారు ప్రజల వద్ద ప్రజల పాలన అందుబాటులో ఉండాలి, ప్రజాస్వామ్యం అనేది ఒకరి చేతిలో ఉండకూడదు. ఇవాళ భారతదేశంలో గతం మనం చూసుకుంటే ప్రజాస్వామ్యం మొత్తం ఒక చోటే ఉండేది. అంటే కేంద్రం నిర్దేశిస్తే మనం నిధులు వస్తాయి అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. అందుకని రామారావు గారు ఏం చేశారంటే 10 నుంచి 15, 16, 20, 21 గ్రామాల లెక్క జనాభా దామాషంలో 30,000 ఓట్లు ఉంటే అదో మండలంగా తయారు చేసి మాండలిక విధానం తీసుకురావడం జరిగింది. 1986లో మండలాల వ్యవస్థ వచ్చినప్పుడు 1104 మండలాలు వచ్చినాయి. 1104 మండలాలు ఆ రోజు 21,972 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో. దానికి అనుకూలంగానే చట్టం మార్చారు. అంటే ఎట్లా మార్చారు? 1/3 కంపల్సరిగా మరి స్త్రీలు ఉండాలి, రిజర్వేషన్ ప్రకటించారు. ఫస్ట్ ప్రకటించింది ఇండియాలో రామారావు గారే పంచాయతీ వ్యవస్థలో. తర్వాత బీసీ రిజర్వేషన్ పెట్టారు. అప్పుడుగా బీసీ రిజర్వేషన్ లేదు, బీసీ రిజర్వేషన్ పెట్టారు. మండలానికి సర్పంచ్ మెంబర్ ఉంచారు. మండలాధ్యక్షులు జిల్లా పరిషత్ మెంబర్ ఉండేవాళ్ళు. జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ ఎన్నికే, సర్పంచ్ డైరెక్ట్ ఎన్నిక, సర్పంచ్ ఏమో వార్డు మెంబర్లు ఉండేవాళ్ళు, మండలానికి సర్పంచ్ వీళ్ళు ఉండేవాళ్ళు. మన ఎంపీపీలు అంటే మండల పరిషత్ అధ్యక్షులు కూడా డైరెక్ట్ ఎన్నిక ఉంది. అది ఎన్టీ రామారావు 1987లో కూడా ఎన్నికలు జరిపారు. ఇక ఆ తదుపరి అంటే వారు వచ్చి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఫస్ట్ మన పునాది వేశారు. ఎట్లా వేశారంటే నిధులేని గ్రామాలకి ఉచిత కరెంట్ ఇవ్వటం, డ్రింకింగ్ వాటర్, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఉంటేనే గ్రామీణ అభివృద్ధి, గ్రామ ప్రాంతాల అభివృద్ధి చెందినట్లు అనేది ఆయన ఆలోచించి చాలా స్పష్టంగా ఈ నిధులు కేటాయించడానికి ఏవే మార్గదర్శకాలు ఉంటాయి అవి మొత్తం ఎతికి గ్రామ పంచాయతీలకు అప్పచెప్పి గ్రామ పంచాయతీల్లో కూడా పూర్తిగా వారి ఆధీనంలో వారు ఎలా చేయాలనే దాని మీద కూడా మార్గదర్శకాలు ఇచ్చేయడం జరిగింది. అది ఎన్టీ రామారావు గారు చేసిన గొప్ప చరిత్ర ఈ రాష్ట్రానికి చెప్పాలంటే. మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకుండా ఉన్న ముఖ్యమంత్రులు ఏం చేయలేదంటారా? కరెక్ట్. మీరు అడిగింది నీలం సంజీవ్ రెడ్డి కానీ ఇంకా చాలా మంది మీకు మంచి వ్యక్తిని గుర్తు చేశారు. 1959లో పంచాయతీ వ్యవస్థ వచ్చినప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఫస్ట్ ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు. నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి పంచాయతీ వ్యవస్థ వచ్చింది. అంటే దేశానికి వచ్చింది. దేశంలో మొదటి స్థానంలో మా రాజస్థాన్కి వస్తే రెండోది మనగాడం జరిగింది. వారి చేతుల మీద పంచాయతీ వ్యవస్థను ఓపెన్ చేయడం జరిగింది. తదుపరి ముఖ్యమంత్రి చాలా మంది మారారు, వచ్చారు, కానీ ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతం మీద దృష్టి పెట్టల. నిధుల సమస్య కొట్టుమిట్టాడేది. ఆ రోజు రాష్ట్ర జనాభా ఎంత ఉన్న నిధులు చాలా తక్కువ ఉండేది. అది వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడడానికి గ్రామీణ ప్రాంతాన్ని కట్టడానికి ఇబ్బందిగా ఉండేది. సంక్షేమ పథకాలు పెట్టేవాళ్ళు కాదు, దీర్ఘకాలిక ప్రణాళిక ఖర్చు పెట్టేవాళ్ళు. మరి అదేవిధంగా ఎంప్లాయీస్ కి అంటే మరి ఇచ్చే వాళ్ళకు ఉంటాయి కదా రోజువారీ ఖర్చులు, కానీ ఉద్యోగస్తులు నెలలా జీతాలు ఇవ్వడానికి కానీ దాని మీద ఎక్కువ బడ్జెట్ కేటాయించుకొని దీర్ఘకాలిక ప్రణాళిక మీద మిగతా ముఖ్యమంత్రులు ఉంటే రామారావు గారు అలా కాదని చెప్పి దగ్గరలో ఉండి పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలే స్వయం నిర్ణయాధికారం తీసుకునే ఉద్దేశం మీద ఆయన చేసిన పని అది. అందుకనే ఎన్టీ రామారావు గారు అంటే ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించడానికి కారణం. ఈ రోజు కూడా గ్రామ పంచాయతీ విద్యుత్ అలంకరణ అంటే ఏదైతే స్ట్రీట్ లైట్ వెళ్తున్న బజార్ లైట్లు బిల్లులు కట్టుకొని నడుస్తున్నాయి అంటే వారి పని అని మనం గట్టిగా చెప్పవచ్చు, చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. సరే, ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకో విషయం మీకు చెప్పాలి. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయ్యారు ఈ దేశానికి. రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత వారికి ఒక ఆలోచన, ఒక విధానం కలిగింది. అంటే అసలు మహాత్మా గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం అంటే ఎలా ఉండాలి అనేది వారి మైండ్లోకి వచ్చింది. బుక్స్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చూసినట్టే వారు ఏం చేశారు,
ఇలా కాదు దీనికి ఒక కమిటీ వేసి అసలు ఎలా ఉండాలి అని నిర్ణయించుకుంటే ఆ కమిటీ కూడా మళ్ళీ బలవంతరావు మేతా గారు మళ్ళీ దాంట్లో మెంబర్గా చైర్మన్ రావటం, కొంతమంది ఎక్స్పర్ట్స్ని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎక్స్పర్ట్స్ దాంట్లో వేయటం. ఆయన దాని 89లో ముందు ఒక ఆలోచనతో ముందు తీసుకొచ్చారు. కానీ అది ముందుకు వెళ్ళాల. ఆ రోజున్న పార్లమెంట్ అస్తవ్యస్తం వల్ల అది వెళ్ళాల. తదుపరి పివి నరసింహ గారు పెట్టారు 91లో. పివి నరసింహ గారు వచ్చిన తర్వాత విపి సింగ్ గారు పెడితే అది పాస్ అవ్వలేదు. తర్వాత 96లో అది అసలు పివి నరసింహ గారి ద్వారా మొదలైంది. ఏం మొదలైందంటే ఈ రోజు వ్యవస్థ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తుకి, మరియు మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి అని ఒక యాక్ట్ వచ్చింది. 73 సవరణ ఏమో పంచాయతీ వ్యవస్థ అంటే స్వయం ప్రతిపత్తి అంటే దాన్ని అంటారు. స్వయంగా నిర్ణయించుకొని పరిపాలించే హక్కు కల్పించింది ఈ 73 రాజ్యాంగం. 74 రాజ్యాంగం మున్సిపాలిటీ కార్పొరేషన్లు అంటే మున్సిపాలిటీ కార్పొరేషన్, మున్సిపాలిటీలు 74 రాజ్యాంగం సవరణ. ఈ రెండు కూడా 1993లో బిల్లు అయినాయి. 94లో రాష్ట్రాలకు వచ్చినాయి. రాష్ట్రాలు దాన్ని కొన్ని రాష్ట్రాలు ఆమోదించినాయి, కొన్ని రాష్ట్రాలు ఆమోదించలేదు. ఆమోదించిన రాష్ట్రాలకు గత టైప్ ఏదైతుందో దానితో నడుస్తుంది. కానీ ఆమోదించిన రాష్ట్రాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ మండల విధానం అనేది ఈ ఒక్క రాష్ట్రం తప్ప ఎక్కడ లేదు. అన్ని చోట్ల బ్లాక్ సిస్టమ్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం అది ఉంది. అయితే రాజీవ్ గాంధీ గారు పెట్టింది ఏంటంటే, ఆయన పెట్టే సంస్కరణలు అంటే ఒక విధానం అమలు జరపాలంటే సంస్కరణలు అంటాం దాని పరిమితిని బట్టి. స్పష్టమైన ఆయన అందులో పెట్టింది ఏంటి, ఎప్పుడు ప్రతి 5 సంవత్సరాలు టర్మ్ అయిపోగానే ఎన్నికలు జరగాలి, గ్రామ పంచాయతీలు నిధులు ఉండాలి, ఆ నిధులు ఏ విధంగా మనం సమకూర్చాలి, గ్రామ పంచాయతీలు ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎలా పంచాయతీలు పంపాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా పంచాయతీలకు నిధులు ఇవ్వాలి అనేది రాజీవ్ గాంధీ గారు ఎంటైర్ ఇండియాకి సంబంధించినంత పెట్టారు ఆయన. ఆ వ్యవస్థ ఈ రోజు నడుస్తుంది ఇండియా మొత్తం మీద. అందుకని మేము 73 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ సచివాలయం అనేది ఒకటి ఉండాలి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సచివాలయం ఉండాలి. ఆ సచివాలయం ద్వారానే అభివృద్ధి నడవాలి. అంటే కూడా భారత రాజ్యాంగంలో 243 ఏ దగ్గర నుంచి మొదలుకొని FGH వరకు కూడా ఈ 243 మీద ప్రతిదీ కూడా మాకు ఒక ఆర్టికల్ ఉంది. ఫస్ట్ గ్రామ పంచాయతీ ఏర్పాటు, ఆ తర్వాత గ్రామ సభ, ఆ తర్వాత గ్రామ బోర్డు తీర్మానాలు. ఈ విధంగా దాంట్లో మాకు ఒక రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు ఉంది. దాని ప్రకారం ఈరోజు వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యవస్థలో చాలా క్లియర్గా అంటే మనకి అర్థమయ్యేటం ఉంది, మామూలు లేదు అది. ఇది చాలా మంది సర్పంచులు చూడడం మా బాధ అదే. ఇవాళ మనం నిధులు ఎలా సమకూర్చుకోవాలనేది చాలా స్పష్టంగా ఉంది. రాజ్యాంగ సవరణలో గ్రామంలో ఉన్న గ్రామానికి సంబంధించిన గ్రామ కంఠం భూములు కానీ, గ్రామంలో ఉన్న అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ, గ్రామంలో ఉన్న పబ్లిక్ అభివృద్ధి అంటే ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, గ్రామం అభివృద్ధి చెందాలన్నా పంచాయతీ వ్యవస్థ మీద మూలాధారం. దాన్ని మర్చిపోతున్నారు ఈరోజు. ఇవన్నీ పంచాయతీ కల్పించింది రాజీవ్ గాంధీ గారే. అందుకని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరగాలి. రిజర్వేషన్ కూడా అంతే ఉంది. 50% రిజర్వేషన్ మించి ఇవ్వటానికి లేదు. కొన్ని రాష్ట్రాల్లోనేమో 2 రాష్ట్రాలు ఎక్కువ ఉంది, అది పార్లమెంట్ ఆమోదించింది. అదేవిధంగా రాజస్థాన్లో ఇవాళ 68% ఉంది. అదేవిధంగా తమిళనాడులో కూడా 70% ఉంది. ఈ 2 రాష్ట్రాలకు ప్రత్యేకత ఉంది, అంటే రిజర్వేషన్ ఎక్కువ శాతం ఉంది. మిగతా ఇండియా మొత్తానికి కూడా 50% మించి ఎక్కడ లేదు. ఫస్ట్ మన దగ్గర కూడా కొన్ని ప్రాబ్లం వచ్చింది, దానివల్ల కొంత డిలే నడిచింది. కానీ ఎవ్రీ 5 years ఒక టర్మ్ అయిపోద్ది. ఎలాంటి శాసనసభకు ఎన్నికలు జరుగుతాయో, లోక్సభకు ఎన్నికలు జరుగుతాయో ఆ విధంగా పంచాయతీలు కూడా ఎన్నికలు జరపాలి 5 సంవత్సరాలు కాగానే. దీనికి స్వయంగా ఒక ఎన్నికల అధికారి ఉన్నాడు, ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటాడు. ఆయన ద్వారా ఇది వ్యవస్థ నడుస్తుంది, ఎన్నికల వ్యవస్థ. అంటే ఎన్నికల వ్యవస్థలో అదొక ప్రక్రియ, అభివృద్ధి ఒక ప్రక్రియ, సంక్షేమం అంటే అభివృద్ధి అంటే 2 రకాలు, గ్రామ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, 2 కూడా పంచాయతీ వ్యవస్థే. అయితే నిధులు సమకూర్చు కూడా పంచాయతీకి వస్తుంది. అంటే ఈరోజు పంచాయతీ అనేది మనం చూసే పంచాయతీ కాదు, ఇంకా మూలాల్లోకి వెళ్తే చాలా గొప్ప చరిత్ర ఉంది పంచాయతీకి. అందుకని ఇప్పుడు గ్రామ పంచాయతీల మీద రాష్ట్రాలు ఆధారపడి ఉండే తప్ప రాష్ట్రాల మీద రోజు గ్రామ పంచాయతీలు ఆధారపడి లేవు. మీరు మొట్టమొదటిగా సర్పంచ్ గా ఎన్నికయ్యేటప్పుడు మీకున్న దృక్పథం ఏంటి? మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎలా సహకరించారండి? నేను 87 మీకు ఒకసారి చెప్పాను. 1987లో నేను సొసైటీకి పోటీ చేసేటప్పుడు సింగిల్ విండో విధానంలో చాలా ఇబ్బంది జరిగింది. అప్పుడు మొదటిసారి నేను ఎన్నికలు పాల్గొనడం, ప్రజాక్షేత్రానికి రావడం. అప్పట్లో గొడవ కూడా జరిగింది, మీకు అది తెలుసు లేదు. ఈ గ్రామంలో పోలింగ్ నిలుపుదల చేయటం,
ఆ తర్వాత 2 గ్రూపులు గొడవలు పడటం, ఓ 15 రోజుల తర్వాత ఎలక్షన్ చేసి మళ్ళీ ఎలక్షన్ జరిపారు. సరే, అప్పుడు నేను 6 ఓటుతో ఓడిపోవటం. అప్పట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? అంటే రాజకీయంగా 2 గ్రూపులు ఉండేది, తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ ఉండేది. తర్వాత 88 పంచాయతీ ఎన్నికలు అంటే పాత విధానంలో జరిగింది. 73-74 రాజ్యాంగ సవరణ కాదు అది. నేను ఆ టైంలో ఫేస్ చేయలేక, నాకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, నాకున్న ఆలోచన కానీ, లేదు నాకున్న వ్యాపారం, ఆ రోజు కూడా వ్యాపారంలో బాగానే ఉన్నాను, దానివల్ల నేను వెంటనే ఇంట్రెస్ట్ 88 చూపించలేకపోయా. తర్వాత ఈ 73-74 రాజ్యాంగం 93లో కొత్త విధానం తీసుకురావడం జరిగింది. మన రాష్ట్రంలో 94లో అమలు జరిపారు. 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన జనరల్ ఎన్నికలు జరిగితే అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండి 95 జూలైలో ఎన్నిక జరిగింది. నేను మొదటిసారి సర్పంచ్గా ఎన్నికైంది 95 జూలైలో. అంటే నా దృక్పథం నేను ఫస్టే చెప్పాను, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. నేను ఎక్కడెక్కడో తిరిగాను, వీడియోలో ఆల్రెడీ చెప్పారు. నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్నెన్నో చూశాను. కానీ నాకు కొంచెం స్వాసభావం ఎక్కువ ఉండి, ఏదో రకంగా గ్రామంలో గుర్తింపు ఉండాలి, ఈ గ్రామం 10 మందిలో గుర్తింపు రావాలి, గ్రామం అభివృద్ధి చెందాలి, నాకు కూడా ఏదో ఒకటి గుర్తింపు ఉండాలనే ఉద్దేశం మీద నేను 95లో జనరల్ సీట్ వచ్చింది. ఇది రిజర్వేషన్ ప్రకారం. తిప్పిరెడ్డి వంశీవారెడ్డి గారి మీద నేను వారిపైన పోటీ చేయడం జరిగింది. వారు కాంగ్రెస్, నేను తెలుగుదేశం. అప్పుడు మా కుటుంబాలు మొత్తం సహకరించాయి. నేను 116 ఓటుతో సర్పంచ్కి ఎన్నికయ్యాను. ఎన్నికైన తర్వాత ఒక పెద్ద సమస్య ఉంది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటి ఆ సమస్య అంటే, రిజర్వేషన్ ప్రతిపాదన కరెక్ట్ గా క్లారిటీ లేకుండా ఎన్నికలు జరిపారు. కొంతమంది రిజర్వేషన్ మీద కోర్టుకు వెళ్తే హైకోర్టు కొట్టేసి మళ్ళీ సుప్రీంకోర్టు వేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్. ఎన్నికల డేట్ వచ్చింది కాబట్టి, కానీ ఎప్పుడు కూడా ఒకటి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉంటుంది రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల డేట్ వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళినా కూడా ఆ ఎన్నిక ఆగదు. కాదే రిజల్ట్ ఆపుతారు అంతవరకే. అట్లానే 95లో నేను ఎన్నికైనప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రిజల్ట్ ఆపారు తప్ప ఎన్నిక క్లియర్ అయింది. మేము ఎన్నికయ్యాం, మాకు ఛార్జ్ ఇవ్వలేదు. కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా 3 మాసాలు మేము గాలిలో ఉన్నాం. అంటే సర్పంచ్గా గెలిచాం తప్ప మాకు చేసే పని లేదు, ఖాళీగా ఉన్నాం. అప్పుడు వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది. సరే, 95 అక్టోబర్ 19వ తారీఖు మాకు ఫస్ట్ ఛార్జ్ చేయడం జరిగింది. కోర్టు తీర్పు వచ్చింది. మేము సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి పంచాయతీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, అసలు నిధుల విధానం కానీ, అంటే 73 రాజ్యాంగంలో స్పష్టంగా గ్రామ పంచాయతీ నిధులు అనేది ఉంది, ఒక చట్టం ఉంది క్లియర్ గా. కానీ మాకు విధులైతే ఏంటో చెప్పారు, కానీ నిధులు ఎక్కడి నుంచి వచ్చే చెప్పలా. దాని మీద మేము ఆ రోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అసోసియేషన్ పెట్టి ఎంటైర్ స్టేట్ లో ఉన్న 22,000 గ్రామ పంచాయతీలతో కలిసి ఒక మంచి మూమెంట్ తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారు అంతలో 96లో ముఖ్యమంత్రి అయ్యారు. వారి మీద బాగా ఫైట్ చేసి నేను ఆ రోజు జిల్లా జనరల్ సెక్రటరీ, మన గ్రామానికి పంచాయతీ సర్పంచి, రాష్ట్రానికేమో కార్యదర్శిగా సంఘంలో, సర్పంచ్ సంఘంలో అలా పనిచేస్తూ ఇక నిధుల వేటకు స్టార్ట్ చేశాం. నిధుల వేట స్టార్ట్ చేస్తే అసలు రాజ్యాంగం ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఉంది. ఫస్ట్ ఇంటి పన్ను, నీటి పన్ను, మన పంచాయతీకి ఉన్న చెరువు మీద మాకు వచ్చే ఫలసాయం, ఆ పంట మీద వచ్చేది ఎలక్ట్రిసిటీ కూడా మాకు మొత్తం మేము కట్టుకోవాల్సిందే. కానీ మాకు మాత్రం వాళ్ళు అలానే ఎన్ఎస్పి అంటే మాకు ఇరిగేషన్ మొత్తం 29 అంశాలు ఏదైతే మేము చెబుతామో గ్రామ పంచాయతీలో 243G ఆర్టికల్ ప్రకారం 29 అంశాలు గ్రామ పంచాయతీ ఉండాలి. దానికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి మొత్తం చూసుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మొత్తం మేము గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టుకోవడానికి మేము రైట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మాకు నీటి తీవ్ర పన్ను వచ్చింది, స్టాంప్ డ్యూటీ వచ్చింది, మినరల్ సెస్ వచ్చింది, ఇంటి పన్ను వచ్చింది, చెరువు మీద ఆదాయం వచ్చింది. అదేవిధంగా మాకు ఇంకేమన్నా పాటలు పెట్టేవాళ్ళు, గడ్డి పాటలు పెడితే గడ్డి పాటల ఆదాయం వచ్చింది. వీటన్నింటి సమకూర్చుకొని మేము అప్పుడు గ్రామంలో ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి. అప్పుడు అసలు నేను 90లో సర్పంచ్ అయ్యేటప్పుడు ఈ గ్రామానికి సరిపడ కరెంటు లేదు, డ్రింకింగ్ వాటర్ సదుపాయం లేదు, రోడ్లు కూడా అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా కూడా మురుగుంట్లు ఉండేది, చిన్న చిన్న ఎర్రలైట్లు 60 వోల్ట్స్ చిన్న ఎర్రలైట్ బల్బు వెలిగేది, లైన్లు కూడా కరెక్ట్ లేవు. అది ఎస్సీ కాలనీలో అయితే మరీ దారుణంగా ఉండేది. నేను సర్పంచ్ అయ్యేటప్పుడు ఒక ముళ్ళ కిరీటం మీద కూర్చున్నట్టుగా నేను వచ్చా తప్ప, నేనేమో బాగా ఉన్న పంచాయతీలో సెలెక్ట్ అయ్యి ఎన్నికయ్యి నేను ముందుకు రాలా. ఆ దశలో మా తమ్ముడు వ్యాపారంలో ఉండి నేను ఇబ్బంది పడకుండా, అందుకే నేను మీరు అడిగిందంటే ఒకటి ఉంది, మీ కుటుంబం ఎలా సహకరించింది అన్నందుకు చెబుతున్నా. 80 ఏళ్ళు సహకరించిపోయినా 95లో బ్రహ్మాండంగా సహకరించారు మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ. అప్పుడు మా ఫాదర్ ఉన్నారు. అందరూ కూడా సంతోషపడి గెలిచినందుకు
నాకు సహకరించి గ్రామంలో ఎవరు చేయని విధంగా నువ్వు పనిచేయాలి. మా కుటుంబంలో మా పెద్దనాన్న గారు మునగ సూర్యారెడ్డి గారు చేసిండు. ఆయన కూడా అంటే కొత్త రోడ్లు పోసి చెప్పుకుంటారు వారు. మా నాన్నగారు ఉపసర్పంచ్ చేసినప్పుడు కూడా కొంత చేసేది చెప్పుకుంటారు. కానీ అభివృద్ధి అయితే లేదు, కనపడేది కాదు. నేను చాలా వెరీ క్లియర్. వచ్చిన రూపాన్ని పంచాయతీలో జమ వేయటం, మళ్ళీ దాన్ని ఖర్చు రాయటం, అభివృద్ధి చేయటం. ఆ విధంగా తొలి దశలో 6 సంవత్సరాలు నేను సర్పంచ్ ఉండి ఈ గ్రామానికి చేయాల్సిన చాలా మంచి పనులు చేసి పెట్టారు. నాకు గుర్తుండే పని ఇప్పుడు చెప్తున్నాను. గ్రామంలో శాస్త్రం ఉండేవి. 99లో అంగన్వాడీ సెంటర్లు వచ్చినాయి, 4 సెంటర్లు వచ్చినాయి, 3 సెంటర్లు వచ్చినాయి. గ్రామానికి 2 బిల్డింగ్లు కట్టించా. అదేవిధంగా హరిజనవాడలో మీరు మొట్టమొదటిగా సర్పంచ్ గా ఎన్నికయ్యేటప్పుడు మీకున్న దృక్పథం ఏంటి? మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎలా సహకరించారండి? నేను 87 మీకు ఒకసారి చెప్పాను. 1987లో నేను సొసైటీకి పోటీ చేసేటప్పుడు సింగిల్ విండో విధానంలో చాలా ఇబ్బంది జరిగింది. అప్పుడు మొదటిసారి నేను ఎన్నికల పాల్గొనడం, ప్రజాక్షేత్రానికి రావడం. అప్పట్లో గొడవ కూడా జరిగింది. మీకు అది తెలుసు లేదు. ఈ గ్రామంలో పోలింగ్ నిలుపుదల చేయటం, ఆ తర్వాత 2 గ్రూపులు గొడవలు పడటం, ఓ 15 రోజుల తర్వాత ఎలక్షన్ చేసి మళ్ళీ ఎలక్షన్ జరిపారు. సరే, అప్పుడు నేను 6 ఓటుతో ఓడిపోవటం. అప్పట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? అంటే రాజకీయంగా 2 గ్రూపులు ఉండేది, తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ ఉండేది. తర్వాత 88లో పంచాయతీ ఎన్నికలు అంటే పాత విధానంలో జరిగింది. 73, 74 రాజ్యాంగ సవరణ కాదు అది. నేను ఆ టైంలో ఫేస్ చేయలేక నాకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, నాకున్న ఆలోచన కానీ, లేదు నాకున్న వ్యాపారి, ఆ రోజు కూడా వ్యాపారంలో బాగానే ఉన్నాను. దానివల్ల నేను వెంటనే ఇంట్రెస్ట్ 88 చూపించలేకపోయా. తర్వాత ఈ 73, 74 రాజ్యాంగం 93లో కొత్త విధానం తీసుకురావడం జరిగింది. మన రాష్ట్రంలో 94లో అమలు జరిపారు. 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన జనరల్ ఎన్నికలు జరిగితే అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండి 95 జూలైలో ఎన్నిక జరిగింది. నేను మొదటిసారి సర్పంచ్కి ఎన్నికైంది 95 జూలైలో. అంటే నా దృక్పథం నేను ఫస్టే చెప్పాను, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్నెన్నో చూశాను. కానీ నాకు కొంచెం స్వాసభావం ఎక్కువ ఉండి ఏదో రకంగా గ్రామంలో గుర్తింపు ఉండాలి. ఈ గ్రామం 10 మందిలో గుర్తింపు రావాలి, గ్రామం అభివృద్ధి చెందాలి, నాకు కూడా ఏదో ఒకటి గుర్తింపు ఉండాలనే ఉద్దేశం మీద నేను 95లో జనరల్ సీట్ వచ్చింది. ఇది రిజర్వేషన్ ప్రకారం. తిప్పిరెడ్డి ఓంశివారెడ్డి గారి మీద నేను వారిపైన పోటీ చేయడం జరిగింది. వారు కాంగ్రెస్, నేను తెలుగుదేశం. అప్పుడు మా కుటుంబాలు మొత్తం సహకరించాయి. నేను 116 ఓటుతో సర్పంచ్కి ఎన్నికయ్యాను. ఎన్నికైన తర్వాత ఒక పెద్ద సమస్య ఉంది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటి ఆ సమస్య అంటే, రిజర్వేషన్ ప్రతిపాదన కరెక్ట్ గా క్లారిటీ లేకుండా ఎన్నికలు జరిపారు. కొంతమంది రిజర్వేషన్ మీద కోర్టుకు వెళ్తే హైకోర్టు కొట్టేసి మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్. ఎన్నికల డేట్ వచ్చింది కాబట్టి, కానీ ఎప్పుడు కూడా ఉంటుంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. ఎన్నికల డేట్ వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళినా కూడా ఆ ఎన్నిక ఆగదు. కాదే రిజల్ట్ ఆపుతారు అంతవరకే. అట్లానే 95లో నేను ఎన్నికైనప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రిజల్ట్ ఆపారు తప్ప ఎన్నిక క్లియర్ అయింది. మేము ఎన్నికయ్యాం, మాకు ఛార్జ్ ఇవ్వలేదు. కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా 3 మాసాలు మేము గాలిలో ఉన్నాం. అంటే సర్పంచ్గా గెలిచే తప్ప మాకు చేసే పని లేదు, ఖాళీగా ఉన్నాం. అప్పుడు వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది. సరే, 95 అక్టోబర్ 19వ తారీఖు మాకు ఫస్ట్ ఛార్జ్ చేయడం జరిగింది. కోర్టు తీర్పు వచ్చింది. మేము సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి పంచాయతీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, అసలు విధుల విధానం కానీ, అంటే 73 రాజ్యాంగంలో స్పష్టంగా గ్రామ పంచాయతీ విధులు, నిధులు అనేది ఉంది, ఒక చట్టం ఉంది క్లియర్ గా. కానీ మాకు విధులైతే ఏంటో చెప్పారు, కానీ నిధులు ఎక్కడి నుంచి వచ్చే చెప్పలా. దాని మీద మేము ఆ రోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అసోసియేషన్ పెట్టి ఎంటైర్ స్టేట్ లో ఉన్న 22,000 గ్రామ పంచాయతీలతో కలిసి ఒక మంచి మూమెంట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అంతలో 96లో ముఖ్యమంత్రి అయ్యారు. వారి మీద బాగా ఫైట్ చేసి నేను ఆ రోజు జిల్లా జనరల్ సెక్రటరీ, మన గ్రామానికి పంచాయతీ సర్పంచి, రాష్ట్రానికేమో కార్యదర్శిగా సంఘంలో, సర్పంచ్ సంఘంలో అలా పనిచేస్తూ ఇక నిధుల వేటకు స్టార్ట్ చేశాం. నిధుల వేట స్టార్ట్ చేస్తే అసలు రాజ్యాంగం ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఉంది. ఫస్ట్ ఇంటి పన్ను, నీటి పన్ను, మన పంచాయతీకి ఉన్న చెరువుల మీద మాకు వచ్చే ఫలసాయం, ఆ పంట మీద వచ్చేది ఎలక్ట్రిసిటీ కూడా మాకు మొత్తం మేము కట్టుకోవాల్సిందే. కానీ మాకు మాత్రం వాళ్ళు అలానే ఎన్ఎస్పి అంటే మాకు ఇరిగేషన్ మొత్తం 29 అంశాలు ఏదైతే మేము చెబుతామో గ్రామ పంచాయతీలో 243G ఆర్టికల్ ప్రకారం 29 అంశాలు గ్రామ పంచాయతీ ఉండాలి. దానికి సంబంధించిన ఏమేమి ఉండే మొత్తం చూసుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మొత్తం మేము గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టుకునే మేము రైట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మాకు నీటి తీర్పు పన్ను వచ్చింది,
స్టాంప్ డ్యూటీ వచ్చింది, మినరల్ సెస్ వచ్చింది, ఇంటి పన్ను వచ్చింది, చెరువు మీద ఆదాయం వచ్చింది. అదేవిధంగా మాకు ఇంకేమన్నా పాటలు పెట్టేవాళ్ళు, గడ్డి పాటలు పెడితే గడ్డి పాటలు ఆదాయం వచ్చింది. వీటన్నింటి సమకూర్చుకొని మేము అప్పుడు గ్రామంలో ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి. అప్పుడు అసలు నేను 90 సర్పంచ్ అయ్యేటప్పుడు ఈ గ్రామానికి సరిపడ కరెంటు లేదు, డ్రింకింగ్ వాటర్ సదుపాయం లేదు, రోడ్లు కూడా అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా కూడా మురిగుంట్లు ఉండేది. చిన్న చిన్న ఎర్రలైట్లు 60 వోల్ట్స్ చిన్న ఎర్రలైట్ బల్బు వెలిగేది. లైన్లు కూడా కరెక్ట్ లేవు. అది ఎస్సీ కాలనీలో అయితే మరీ దారుణం ఉండేది. నేను సర్పంచ్ అయ్యేటప్పుడు ఒక ముళ్ళ కిరీటం మీద కూర్చున్నట్టుగా నేను వచ్చా తప్ప, నేనేమో బాగా ఉన్న పంచాయతీలో సెలెక్ట్ అయ్యి ఎన్నికయ్యి నేను ముందుకు రాలా. ఆ దశలో మా తమ్ముడు వ్యాపారంలో ఉండి నేను ఇబ్బంది పడకుండా, అందుకే మీరు అడిగిందంటే ఒకటి ఉంది. మీ కుటుంబం ఎలా సహకరించింది అన్నందుకు చెబుతున్నా. 80 సహకరించిపోయినా 95లో బ్రహ్మాండంగా సహకరించారు. మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ, అప్పుడు మా ఫాదర్ ఉన్నారు. అందరూ కూడా సంతోషపడి గెలిచినందుకు నాకు సహకరించి, గ్రామంలో ఎవరు చేయని విధంగా నువ్వు పనిచేయాలి. మా కుటుంబంలో మా పెద్దనాన్న గారు ములంగి సూర్యనారాయణ గారు చేసిండు. ఆయన కూడా అంటే కొత్త రోడ్లు పోసి చెప్పుకుంటారు వారు. మా నాన్నగారు ఉపసర్పంచ్ చేసినప్పుడు కూడా కొంత చేసేది చెప్పుకుంటారు. కానీ అభివృద్ధి అయితే లేదు, కనపడేది కాదు. నేను చాలా వెరీ క్లియర్. వచ్చిన రూపాన్ని పంచాయతీలో జమ చేయటం, మన దాన్ని ఖర్చు రాయటం, అభివృద్ధి చేయటం. ఆ విధంగా తొలి దశలో 6 సంవత్సరాలు నేను సర్పంచ్ నుండి ఈ గ్రామానికి చేయాల్సిన చాలా మంచి పనులు చేసి పెట్టారు. నాకు గుర్తుండే పని ఇప్పుడు చెప్తున్నాను. గ్రామంలో శాస్త్రం ఉండేవి. 99లో అంగన్వాడీ సెంటర్లు వచ్చినాయి, 4 సెంటర్లు వచ్చినాయి, 3 సెంటర్లు వచ్చినాయి. గ్రామానికి 2 బిల్డింగ్లు కట్టించారు. అదేవిధంగా అర్జునవాడ ఎండి ప్రాంతంలో ప్రజలు కూడా మీకు బాగానే సహకరించాలని బాగా సహకరించారు. అర్జునవాడ ఎండి కాలనీలో 3వ క్లాస్ దాకా స్కూల్ కావాలంటే అంతకుముందు మాజీ సర్పంచ్ ప్రపోజల్ పెడితే అది నేను ఆర్డర్ తీసుకొచ్చాను. ఇంకో విశేషం ఏంటంటే అప్పట్లో ఉన్న కలెక్టర్ బిఆర్ మీనా గారు మహా గొప్ప వ్యక్తి. ఆయన కూడా రాజస్థానే. అయినా కూడా నేనంటే బాగా ఆదరించి, సర్పంచ్ నేనున్నా కూడా ఆయన పక్కన ఒక ఎంపీ గారు కూర్చున్నా, మంత్రి గారు కూర్చున్నా కూడా నన్ను పిలిచి ఏం కావాలని అడిగేవారు. అంత చనువు నాకుంది. కాబట్టి నేను ఆ రోజు కలెక్టర్ ద్వారా కూడా మంచి నిధులు తీసుకోవటం కానీ, నేను అట్లా అంగన్వాడీ బిల్డింగ్లు ఉండగట్టేయటం, తర్వాత డ్రింకింగ్ వాటర్కి పైప్ లైన్ ఎక్స్టెన్షన్, విద్యుత్ ఎన్నైతే ట్రాన్స్ఫర్ అవసరం ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసుకోవడం జరిగింది. అదే డ్రింకింగ్ వాటర్ కావాల్సిన స్కీమ్ కి కరెంట్ లైన్ సపరేట్ తీసుకోవడం జరిగింది, ట్రాన్స్ఫర్. ఇంకా అదేవిధంగా వ్యవసాయానికి కావాల్సింది తీసుకున్నాం. రోడ్లు, మన గ్రామంలో రోడ్లు కానీ రోడ్లు పనులు తీసుకోవడం జరిగింది. నేను ఇంకా మీకు చెప్పాలంటే ఆ రోజు అవుతుంది, అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఫుడ్ ఫర్ వర్క్, పనికి ఆహార పథకం ఒక స్కీమ్ నడిచింది. ఆ స్కీమ్ నిధులు కూడా తీసుకొచ్చి నేను చెరువులు మొదటిసారి డెవలప్మెంట్ చేస్తుంటే ప్రజలు విచిత్రంగా చూశారు. చెరువులో మట్టి తీసి రైతులకు ఇస్తున్నారు, చెరువులో మట్టి తీసుకొచ్చి కట్టను మంచి స్ట్రెంగ్ చేస్తున్నారని. అట్లానే నేను మొదటిసారి సర్పంచ్ ఉన్నప్పుడు మనకొండ కొండ ప్రాంతంలో, మా గ్రామానికి ఉన్న కొండ ప్రాంతంలో ఒక 10 ఎకరాల వైశాల్యం పైన, కొండ పైన 2 కొండల మధ్యలో ఉండేది. దానికి ఒక చెక్ డ్యామ్ ఉంది. ఆ రోజులో 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ చెక్ డ్యామ్ బ్రహ్మాండంగా తయారు చేశారు. ఆశ్చర్యపోయి చూశారు. ఎందుకంటే 2 కొండల మధ్యన కనీసం సుమారు 30-40 అడుగులు ఎత్తు ఉంటుంది. అంత పైకి వెళ్ళి పనిచేయించి వాటర్ స్టోరేజ్ చేయాలి. దానివల్ల ఆ గట్టు కింద ఉన్న భూములకి బావులు ఉంటే ఆ వాటర్ రీఛార్జ్ అయ్యేది. ఆ రీఛార్జ్ అయిన వాటర్తో వ్యవసాయం చేసుకునేవాళ్ళు. అందుకనే నేను అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేసినాయి, శాశ్వతమైన గుర్తుండే పనులు చేసి పెట్టాను. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే, రైతులు వెళ్ళే రహదారులు మొత్తం మోసుకుపోయి కంపా కట్టా, పశువులు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, మనుషులు వెళ్తే అవకాశం లేకపోతే వాటన్నిటి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రం ఇచ్చిన ఫుడ్ ఆహార పథకం అంటే ఫుడ్ వర్క్ ఫర్ ఫుడ్ అట్లా పెట్టారు. పనికి ఆహార పథకం తెలుగులో పెట్టారు. దాన్ని నేను తీసుకొచ్చి బ్రహ్మాండంగా రోడ్లు కూడా, చెరువులు, రోడ్లు, కుంటలు, చెక్ డ్యాములు చేయడం జరిగింది. అది గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కొన్ని భాగం. ఇక ఇంకా మిగిలింది ఏంటంటే, కుటుంబాలకి ఆర్థికంగా ఎవరైతే దారిద్ర్య రేపు దిగువన ఉంటారో వారికి రేషన్ కార్డులు ఇవ్వటం, పెన్షన్ పథకంలో పెన్షన్ ఇప్పించటం, కాలనీలు ఇప్పించటం, చదువుకునే పిల్లలకి వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేయటం. అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ నుంచి నిధులు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు. అవన్నీ కూడా నేను మొదటి దశలో చేయడం జరిగింది. గతంలో గ్రామ పంచాయతీ పైన సమితిలు ఉండేవి, ఆ తర్వాత మండలాలు ఏర్పాటు చేశారు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటండి? యాక్చువల్ చెప్పాలంటే సమితి ప్రెసిడెంట్ ఉన్న పవరు ఎమ్మెల్యేకు లేదు. ఎందుకు లేదంటే సమితి ప్రెసిడెంట్ ఏమో డెవలప్మెంట్ సెక్టర్, సమితిలో ఉన్న అంటే ఒక బ్లాక్ ఏదైతే ఒక బ్లాక్ ఉందో బ్లాక్ లో బీడీఓ అంటారు, బ్లాక్ డెవలప్మెంట్ అసిస్టెంట్ బీడీఓ అంటారు.
అంటే సంస్థకి ఒక అభివృద్ధి అధికారి, సంస్థ ప్రెసిడెంట్ ఏమో అభివృద్ధి మీద దృష్టి పెట్టి చేసే పనులు. శాసనసభలో ఎన్నికైన ఎమ్మెల్యే గారికి శాసనాలు చేసిన తప్ప గ్రామాల అభివృద్ధి గురించి వాడు పట్టించుకోరు. కారణం ఏంటంటే వాడు శాసనం చేస్తాడు, ఆ చట్టాన్ని గ్రామాలకు తీసుకొచ్చి గ్రామాల ప్రాంతానికి కానీ ఇంక దేనికని చేసేది ఈ సైన్స్ ప్రెసిడెంటే. దానికి ఈ రోజు మనం చెప్పాలంటే మండలాల వ్యవస్థ వచ్చింది దానికన్నా భిన్నంగా. అంటే మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయి ఉంది సంతి అనేది. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా 10 మంది పంచడానికి తీసుకొచ్చి మండలిక వ్యవస్థ వచ్చింది. అందుకే ఈ రోజు మండలాల్లో ఈ రొటేషన్ పద్ధతి ఏదైతే రిజర్వేషన్ రొటేషన్ ఉందో, సంతి ఉన్నప్పుడు ఇంత రొటేషన్ కయ్యేది కాదు. పవర్ఫుల్ మ్యాన్ ఒకడు ఉంటే అతనే తరతరాలు ఉన్నాడు. కానీ ఈరోజు మండల పరిషత్ అంటే ఆ సంతులు 4వ వంతు. అందుకని మండల పరిషత్ కూడా పవర్ ఉంది, కానీ వాటన్నిటికన్నా కూడా ఎక్కువ పవర్ ఉంది సర్పంచ్. ఆ రోజేమో సౌత్ ప్రెసిడెంట్కి, ఈ రోజు సర్పంచ్కి. అంటే అది మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయ్యేది. ఇది పబ్లిక్ లోకి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికి సంబంధించింది. అది తేడా దానికి దీనికి. అంత మాత్రం అంటే అప్పట్లో గ్రామానికి వీడియో ఉండేవాళ్ళు, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసరు. మన ఇప్పుడేమో కార్యదర్శి అంటే సెక్రటరీ ఉంటున్నాడు సర్పంచ్ తర్వాత అన్ని చూసుకోవడానికి. ఆ రోజుల్లో సెక్రటరీ ఉండేవాళ్ళు కాదు, పంచాయతీ గ్రామ కార్యదర్శి ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవాడు, అంటే ఆదాయాన్ని బట్టి సెక్రటరీ ఉంటాడు. గతంలో మండలాలు సంస్థలు ఉన్నప్పుడు ఆదాయం బాగున్న గ్రామ పంచాయతీలకు ఈవో అనేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కానీ చిన్న చిన్న పంచాయతీలు సెక్రటరీ కానీ ఎవరు ఉండరు, సర్పంచ్ ఒక్కడే ఉండేవాడు, 4-5 గ్రామ పంచాయతీలకు ఒక అతను ఉండేవాడు. కానీ మండల వ్యవస్థ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి మంచి దోహదం పడింది. అంత సింపథైజ్ ఎంపీపీ అంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు లేదు. అది తేడా దానికి దీనికి. మీరు మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారండి? పాల్గొంటాం. మీరు మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనేటప్పుడు ఎంతో మంది ఉద్యోగస్తులు మిమ్మల్ని చూసి భయపడేవారని ఎంతో మంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం. ఎందుకంటే ఒక సర్పంచ్ అనే వ్యక్తి మండల పరిషత్తులో మెంబర్షిప్ ఉండదు, అంటే ఓటు ఉండదు తీర్మానాలకి. కానీ సూచనలు చేయడానికి రైతు అతనికి ఉంది సర్పంచ్కి. రెండోది ఏంటంటే గ్రామం అభివృద్ధి సర్పంచ్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ గ్రామం అభివృద్ధి చెందేటప్పుడు అక్కడ కావాల్సిన అన్ని శాఖ అధిపతులు అందరూ కూడా మండల పరిషత్ మీటింగ్ రావాలి. నేను 95 నుంచి 2001 వరకు, అదేవిధంగా 13 నుంచి మళ్ళీ 18 వరకు కూడా నేను సర్పంచ్ ఉన్నా. ఆ టైంలో ఫస్ట్ నుంచి కూడా నేను యూనియన్లో ఉంటాను, కానీ లేక నేను క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పలేక వాళ్ళు భయపడే మాట వాస్తవం. నేను క్వశ్చన్ చేస్తా. నేను ఎన్ఎస్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, అదేవిధంగా ఉపాధి పథకం వాళ్ళని, అసలు ఎనీ డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చే ప్రతి డిపార్ట్మెంట్ కూడా, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిని ప్రతి ఒక్కరిని కూడా మా సర్పంచ్ తరపున నేను క్వశ్చన్ చేసేవాడిని. నేను నా మైండ్ లో ఏదైతే మంచి పని అనుకుంటాను దాన్ని వెంటనే వ్యక్తం చేసి వారి నుంచి రాబట్టేవాడిని. ఆన్సర్ రాబట్టి ఎన్ని దినాల్లో ఆ పని పూర్తి చేస్తారని చెప్పి నిలదీసి అడిగేవాడిని. కానీ భయపడేవాళ్ళు. వాస్తవం అది. నాకేం సబ్జెక్టు మీద కాదు, అభివృద్ధి మీద ఉండేవాడిని. మా సర్పంచ్ కొంతమంది రిజర్వేషన్ వచ్చి వాళ్ళకి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి నేను దాన్ని రెక్టిఫై చేయాలి. నేను యూనియన్ ప్రెసిడెంట్గా నా బాధ్యత అది. అందుకనే మేము మండల పరిషత్ మీటింగ్ మాకు ఏజెండా 3 రోజులు ముందు మాకు సర్వే చేస్తారు, అది అందుకుంటాము. దానికి సంబంధించిన శాఖలు అన్నీ ఉంటే దాంట్లో క్వశ్చన్ అవరు. ఆ క్వశ్చన్ అవర్లు ఏమడుతున్న బయట వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. కొంతమంది అయితే నాకు ముందుగానే అన్నా నువ్వేమనుకోవద్దు, ఈ రోజు కొంచెం నేను లేటుగా వస్తా, నేను లేటుగా వచ్చిన ఒప్పుకోలేదు కాదు, బాధ్యత ఎంపీపీది, ఎంబీఓది. కానీ నేను నా పట్టుదల ఏంటంటే ఒక సర్పంచి ప్రథమ పౌరుడు ఆ గ్రామానికి కావాల్సిన విషయాలు మాట్లాడడానికి ఆ సర్వసభ సమావేశానికి వస్తే అక్కడ సామాన్యంగా అసలు ఉద్యోగస్తులు లేకపోతే సమావేశం దేనికి? నేను దాన్ని వెంటనే తీర్మానంలో పెట్టమనేవాడిని, పట్టుబట్టేవాడిని, తీర్మానం పెట్టించి కలెక్టర్ లెటర్ పెట్టమనేవాడిని. కలెక్టర్ దగ్గర నుంచి వాళ్ళకి లెటర్ వెళ్ళాలి, వ్యక్తులు వాళ్ళకి సమాధానం చెప్పడం ఇబ్బంది పడేవాళ్ళు. అందుకని నాకు ముందుగానే అన్నా కొంచెం లేట్ అయిద్దాను, లేదు ఏమడుగుతూ చెప్పన్నా కొంచెం మేము ముందు రెడీ అవుతాను, ఈ విధంగా అడిగేవాళ్ళు. నేను సరే నేను సోదరభావంతో ఉంటాను, మారుతీరు వేరే ఉంటుంది, పని వేరే ఉంటుంది కాబట్టి నేను కలిసి వాళ్ళతో పనిచేసేవాడిని. భయపడే మాట మాత్రం వాస్తవం 100%. అంటే ఉద్యోగస్తులు అని చెప్తున్నారు, మీకంటే కొంత బాగా హై స్థాయిలో చదువుకునే ఉంటారు, అయినా సరే భయపడడం అనేది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇది ఎట్లంటే భయపడటమే కాదు, వాళ్ళు సోమర్థనంగా అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ అవగాహన లోపం ఉండొచ్చు. చదువుకి పరిపాలన సంబంధం లేదు. వాస్తవం చెప్పాలంటే చదువు ఎంత మనిషిని చదువుతాడు, కానీ పరిపాలనకు వచ్చేసరికి ఆలోచన విధానం గొప్పది, ఆలోచనతో పాటు అమలు జరపడం గొప్పది.
నేను గ్రామ సభ పెడతా, కంపల్సరీ సంవత్సరానికి 4 సార్లు గ్రామ సభ సర్పంచ్ పెట్టాలి. మా గ్రామ సభలో కూర్చున్నప్పుడు ప్రజలందరూ మమ్మల్ని అడుగుతారు. దాన్ని మేము పంచాయతీ తీర్మానం చేసుకుని ఒక క్రమ పద్ధతిలో మేము పనిచేయాలి. మేము పనిచేయాలంటే మాకు సహకరించాలి మాకున్న ఉద్యోగస్తులు. ఏ డిపార్ట్మెంట్కి అయితే మేము మరి పనులు చేయడం ముందుకు పెట్టాలో వాళ్ళు మాకు సహకరిస్తేనే కదా జరిగేది ఇక్కడ. అందుకనే నేను ఎక్కడ ఏం క్వశ్చన్ చేసి వాళ్ళు ఇరికిస్తాను భయంతో కొంచెం వాళ్ళు ఇబ్బంది పడే మాట వాస్తవం. అప్పటికి మీరు ఎంత చదువుకున్నారండి? నేను అప్పటికే పాలిటెక్నిక్ కాలేజీలో ఉండొచ్చినట్టు కదా, తర్వాత కూడా నేను మళ్ళీ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నా. నాకు ఆ ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే నా చదువు కన్నా కూడా నాలెడ్జ్ కానీ నా సబ్జెక్ట్ కానీ నేను సేవ చేసే దృక్పథంతో ఉంటా కాబట్టి శ్వాసభావంతో నేను మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా అసలు డిపార్ట్మెంట్ పరంగా ఇబ్బంది పడలా. డిపార్ట్మెంట్ అని చూసి భయపడడం తప్ప వాళ్ళు చూసి నేను ఎప్పుడు భయపడేవాడు కాదు. అంటే మీరు అన్నీ స్వతహాగా నేర్చుకున్నారు? స్వతహాగా నేర్చుకుంది. లేకపోతే మీ తల్లిదండ్రుల నుంచి అవ్వటం కానీ అలాంటి? అంటే రాజకీయ వారసత్వం తల్లిదండ్రుల నుంచి వచ్చింది, మా తండ్రి నుంచి వచ్చింది, కుటుంబాలను బట్టే వచ్చింది. కానీ పరిపాలన వ్యవహారం అనేది నాలో ఉన్న స్వయం కృషి వల్ల బయటకు వచ్చింది. మీరు రెండవసారి మీ గ్రామానికి సర్పంచ్ గా ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎలా ఉపయోగపడేవి? ఇది అంటే సర్పంచ్ అనేవాళ్ళు రాష్ట్రంలో ఈరోజు 13,92 మంది ఉన్నారు. అయితే నిధులు కూడా మాకు ఆ విధంగా సమకూర్చడానికి అవకాశం ఉంది, వస్తున్నాయి, అలా జరుగుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రెండోసారి సర్పంచ్ అయిన తర్వాత చాలా కీలకమైన పనులు చేయడం జరిగింది. అంటే మీరు మొదటిసారి కూడా మంచి పనులు చేశారు కాబట్టి రెండోసారి అయ్యారంటారా? అంతే. ఫస్ట్ టైం నేను చేసిన అభివృద్ధి నా తర్వాత వచ్చి సర్పంచ్ చేయలేకపోయారు. నేను మళ్ళీ జనరల్ సీట్ అయినప్పుడు నేను రాజకీయాల్లో మళ్ళీ రెండోసారి పోటీ చేస్తుంటే చాలా సానుభూతితో ఆ రోజు 260 కోట్లతో గెలిపించారు. రెండోసారి నేను 13లో ఎన్నికైనప్పుడు. మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉంటాయండి? సుమారు 2780 ఓట్లు ఈ రోజు ఉంది. ఆ రోజు కూడా దగ్గర 25,600 ఓట్లు ఉండే ఆ రోజు కూడా. అయితే నేను రెండోసారి ఎన్నికైన తర్వాత చాలా కీలకమైన పనులు చేయడం జరిగింది. గ్రామానికి ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది. నాకు ఫస్ట్ శ్మశానం ఉండేది ఉంది గ్రామంలో. శ్మశానానికి వెళ్ళటానికి దారి ఉండేది కాదు, చూడటానికి రోడ్డు అమ్ముతుండేది, అంతా కట్టా కంపు ఉండేది. శవాన్ని తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు. నేను దాన్ని ఎలా చేయాలని ఆలోచించేది. అయితే ఇప్పుడు ఒక కొత్త వరవడు ఏంటంటే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే చేయూత ఏంటంటే ఉపాధి హామీ పథకం. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కొత్త స్కీమ్ ఒకటి ఉంది. అదేంటంటే ప్రతి ఒక్క మనిషికి మనం పని కల్పించాలి. పని కల్పించాలంటే వారికి పని కార్డు అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. అది గ్రామ పంచాయతీ ఇవ్వాలి. ఎవరికైతే పని అవసరం ఉంటుందో వాళ్ళు, అంటే ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే 100 రోజులు పని దినాలు ఆ పథకంలో వారికి పని కల్పించాలి. ఆ గ్రామంలో ఉన్న వలసలు వెళ్లకుండా గ్రామంలో ఉన్న వ్యక్తులు గ్రామంలో ఉండాలి. ఆ డబ్బుతో గ్రామం అభివృద్ధి చెందాలి. ఆ కుటుంబాలకి ఆహారం ఉండాలి, వాళ్ళ సంక్షేమం ఉండాలి. అది ఆ స్కీమ్ పథకం. దాంట్లో నేను పెట్టి శ్మశానం బాగు చేయడం జరిగింది. శ్మశానానికి కనీసం నేను అంటే వాళ్ళ ఏదో అందరి కళ్ళ ముందు చూసింది, అది మీ గొప్ప చెప్పడం కాదు. దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం చాలా నిర్ణయాత్మకమైన పనులు చేయాల్సి వచ్చింది. ఏంటంటే 1300 ట్రక్కులు బట్టి పెట్టింది దాంట్లో ఆ గోతులు బోడటానికి. 4 ఎకరాల 80 సెంట్లు ఆక్రమణ గురైతే ఖాళీ చేయించి బ్రహ్మాండంగా దానికి అంటే కాలవటానికి ఒక ఇది దాని మిషనరీ ఏమంటారు, కాలు తవ్వటానికి ఒక షెడ్ లాగా, తర్వాత స్త్రీలకు కావాల్సింది ఒక షెడ్, మరి కర్మకాండ చేయడానికి ఒక షెడ్, దానికి కొంత చుట్టూ ఫెన్సింగ్ తీగ, లోపల మొక్కలు పెంచడం. అది ఫస్ట్ నా మైండ్లోకి వచ్చి నేను ప్రభుత్వం సహకారంతోనే ఈ ఉపాధి హామీ పథకం పనుల ద్వారా దీన్ని చేయడం జరిగింది. అసలు ఉపాధి హామీ పథకం అంటే ఏంటి అని మీరు నన్ను క్వశ్చన్ చేయటం నేనే చెప్తున్న విషయం. ఉపాధి హామీ పథకం అనేది 10 మంది పని కల్పించేది కాబట్టి దానికి సర్పంచ్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. వార్డుల్లో గ్రామ సభలు పెట్టాలి, గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఎక్కడో చోట పెట్టాలి, పంచాయతీ పరంగా కంపల్సరీ పెట్టాలి. ఆ పంచాయతీ గ్రామ సభల్లో మనం పెట్టినప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలు వచ్చి పనులు కావాలని అడిగితే ఈ మొత్తం కూడా గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి సంబంధిత శాఖాధిపతి పంపించి ఎస్టిమేట్ తీసుకొని ఆ ఎస్టిమేట్ ప్రకారం మేము పనులు చేయించి ఆ పనులు చేసేటప్పుడు ఎవరైతే పనికి మనం మేటికి కేటాయిస్తాం ఆ మేటికి 10 మంది 15 మంది ఉంటారు. ఆ వర్కులు చేసేటప్పుడు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో 200 రూపాయలు నిర్ణయించితే రోజువారీ కూలి, వారికి కొలత ప్రకారం రోజువారీ 200 రూపాయలు వచ్చేది వాళ్ళతో పని చేయించాలి. అది బాధ్యత సర్పంచ్ది, గ్రామ పంచాయతీది. దాని ద్వారా ఒక విచిత్రమైన సంఘటన ఉంది. ఏంటంటే కేంద్రం ఇచ్చే నిధుల్లో మెన్స్ కి ఎవరైతే అక్కడ పనిచేయడానికి మనుషులు వస్తారో వాళ్ళకి 200 రూపాయల చొప్పున ఈ సంవత్సరానికి మనకున్న రేషన్ కార్డులు, అంటే ఈ ఊర్లో 400 రేషన్ కార్డులు ఉంటే 400 ఇంటూ 100 రోజులు, అంటే 400 రేషన్ కార్డులు ఇంటూ 100 రోజులు ఇంటూ 200 రూపాయలు రోజుకి వచ్చే మనిషి ఒక్కటి 200 ఫర్ హెడ్. ఆ విధంగా మరి ఈ గ్రామానికి బడ్జెట్ ఉంటుంది. దాంట్లో విచిత్రం ఏంటంటే
వేజ్ పేమెంట్ అంటే వేజ్ అంటే రోజువారీ కూలికి ఇచ్చే డబ్బుల్లో 100 రూపాయలు వాళ్ళకి వస్తే 40% మన పంచాయతీ నిధులు వస్తాయి. ఉపాధి హామీ పథకంలో ఉన్న జీవో అది. ఈ 40% నిధులు ఏంటికి వస్తాయంటే పర్మనెంట్ స్ట్రక్చర్ వర్కులు చేయాలి. వేజ్కి ఇచ్చేదేమో తాత్కాలిక పని లాంటిది అది. కానీ 40% పంచాయతీకి వచ్చేదేమో పర్మనెంట్ వర్క్. అంటే మనం చేసామంటే శాశ్వతంగా కొన్ని సంవత్సరాలు ఉండాలి, కనపడాలి అలాంటి వర్క్. అందుకని ఈ 40% నిధులు వచ్చే దాంతోనే నేను ఈ ఆర్థికంగా కొంత మన పంచాయతీ నుంచి నిధులు కూడా కలిపి బ్రహ్మాండంగా నేను శ్మశానం బాగు చేయటం కానీ, అదేవిధంగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు 2 స్కూల్ కాంపౌండ్ వాళ్ళు తెప్పించారు. ఎలిమెంటరీ స్కూల్ చిన్నగా ఉంటుంది అర్జున్ వాళ్ళు, దాని కాంపౌండ్ వాళ్ళు, హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ కాంపౌండ్ వాళ్ళు తెప్పించారు. మరొక సెంటర్ మళ్ళీ వస్తే రీసెంట్ గా నా టైంలో 2వ సర్పంచినప్పుడు అంగన్వాడీ సెంటర్ వచ్చింది. దాని బిల్డింగ్ కట్టించా. అసలు బిల్డింగ్లు లేకుండా అంగన్వాడీ సెంటర్ ఈ రోజు గ్రామంలో ఇవ్వంటే అది మా స్వయం కృషితోనే ప్రభుత్వం నిధులు చేసిన పని. అది కూడా కాదు, ఇంకా రోడ్లు కూడా అనేక డెవలప్మెంట్ చేశా. ఈ ఊళ్ళో నేను 386 ISL అంటే మరుగుదొడ్లు నిర్మాణం చేయించడం జరిగింది నా స్వయం కృషితో. హౌసింగ్ బోర్డు ద్వారా గవర్నమెంట్ పథకాలు ఇళ్ల కాలనీలు కూడా అన్ని కులాలకు కూడా ఇళ్ల కాలనీలు నేనే ఎక్కువ శాతం ఇచ్చిన 2 పర్యాలు కూడా. తర్వాత ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావడం నేను ఎక్కువగా ఉపయోగపెట్టుకోగలిగా. నాకున్న పరిచయం కానీ నాకున్న తెలివితేటలు కానీ. నేను ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, పోచంపల్లి నుంచి కొనకించి రోడ్డు మార్గం లేదు. సంవత్సరాలు గడిచింది ఈ ఊరికి ఆ ఊరు. ఆ కొనకించి పోచంపల్లి ఎందుకు రోడ్డు లేదనేది నేను దాన్ని నిర్ణయం తీసుకొని తీర్మానం చేసి కలెక్టర్లు కలిసి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టి ఎంపీ గారిని కలవటం, అదేవిధంగా లోకల్లో ఉన్న పంచాయతీరాజ్ మంత్రి గారిని కలవటం, లోకల్లో ఎమ్మెల్యే ద్వారా ఇదంతా ప్రోత్సాహం చేసుకుంటా నెట్టో రఘురాం గారి కృషి, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి కృషి, అదేవిధంగా ఎంపీ నాని గారి కృషి, వీళ్ళ ముగ్గురు ద్వారా పోచంపల్లి నుంచి జగపేటకి అంటే వయా జయంతిపురం, పోచంపల్లి నుంచి నవాపేటకి వయా కొనకంచికి, అంటే కొనకంచికి ఈ ఊరు రోడ్డు లేదనే ఉద్దేశంతోనే ఇదంతా నేను ఎక్స్పెండిచర్ అంటే దూరం తీసుకెళ్ళటం 13 కిలోమీటర్లు 5,80,00,000 ఎస్టిమేట్తో నా టైంలోనే నేను సెలక్షన్ ఇస్తే తర్వాత ఆ రోడ్డు నా టైంలో సర్వే చేసి పని మొదలు పెట్టాను. నేను దిగిపోయినా కూడా ఆ వర్క్ పూర్తయింది ఈ రోజుకి. అలానే ఇంకో వర్క్ ఉంది, పర్మనెంట్ వర్కుల్లో చాలా గొప్ప చరిత్ర అయింది. పరసపాట డొంక అనేది ఒకటి ఉంది. అది నేషనల్ హైవే రోడ్ నుంచి వద్ద NH9 నుంచి పోచంపల్లి వచ్చే రోడ్డు డొంక. ఆ డొంకను కూడా నా టైంలో సర్వే చేయించి ఎర్త్ వర్క్ చేసి 2,08,00,000 ఎస్టిమేట్ వేయించి టెండర్ పిలిస్తే ఆ టైం టెండర్ అవ్వలేదు. ఎర్త్ వర్క్ వచ్చి నేనే చేశాను. మార్జిన్లు చేయడం కానీ, దాన్ని కంప కట్టిపేయడం కానీ, మొత్తం ఎగేయడం కానీ, ఇదంతా కూడా ఉపాధి హామీ పథకం నిధులతో నేను చేయించింది. ఇవాళ ఆ రోడ్డు పూర్తయింది రీసెంట్ గా. ఇవాళ హైవే నుంచి పోచంపల్లి రోడ్డు వస్తుందంటే నా కృషి. నేను 2001 2002లో దాన్ని దృష్టి పెట్టా. 1999లో అప్పుడు పెద్ద రామ్మోహన్ రావు ఎంపీ కొన్నారు. వారిది కూడా దాంట్లో కొంత పాత్ర ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు మొదలు పెడితే ఇప్పుడు పూర్తయింది. అది ఇవాళ చెప్పే నాయకులందరూ చెప్పారు నేనని ఏం లేదు అక్కడ. నీకు ఉదాహరణ ఒకటే చెప్తున్నా. ఇవాళ ఆ రోజు 2018లో ఎస్టిమేట్ ప్రకారం రోడ్డు ఎక్కడికి వస్తే అక్కడికే పోసారు. నిజంగా మీరు ఎస్టిమేట్ ఎంచుకొని అమౌంట్ తీసుకొస్తే కిలోమీటర్ రోడ్డు ఎందుకు మీరు వేసినట్టు? దాని సమాధానం ఇప్పుడున్న నాయకులు చెప్పాలి. అంటే ఇప్పుడున్న ప్రజలు ఈ గవర్నమెంట్ వేసిందనే ఉద్దేశంతోనే ఉన్నారు. లేదు, అందుకని క్లియర్ చెప్తున్నా. ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసిన పని కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే చేసిన పని కానీ, లేదు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా మంత్రి ఎవరైతే పంచాయతీరాజ్ మంత్రి గారు వాళ్ళ నిధులు ఇచ్చేటట్టయితే 2018లో ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు ప్రకారం పోచంపల్లికి నేషనల్ హైవేకి సరిపడా నేను ఎస్టిమేట్ వేస్తే 2,08,00,000తో పోచంపల్లి టు నేషనల్ హైవే రోడ్డు బీటీ రోడ్డు అంటే తార్ రోడ్డు పూర్తయితే ఆ రోజు ఇచ్చిన ఎస్టిమేట్. మీరు ఈ రోజు అదే పని చేశారు. ఎక్కడికి వస్తే అక్కడికి పోసి వదిలేశారు. ఎట్లా మిమ్మల్ని నమ్మాలి? కిలోమీటర్ ఎందుకు తగ్గింది రోడ్డు? బీటీ రోడ్డు కిలోమీటర్ తగ్గిందంటే అర్థం చేసుకోవాలి కదా. ఒక చోట చేశారు, రోడ్డు ఒక చోట వరకు ఆపేశారు. అది అంటే నిజం అదే. నేను ఇచ్చిన డబ్బులు అంటే నేను తెచ్చి ఇవ్వటం కాదు, నేను తెచ్చిచ్చిన డబ్బులు ఎక్కడికి వస్తే అక్కడ రోడ్డు పోసారంటే మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఏదో గొప్ప చెప్తున్నారు నేను ఇట్లా చేస్తే బాగుండదని. నా మొదటి ఉద్దేశం కూడా నేను చదువుకునే రోజుల్లో పోచంపల్లి గవర్నమెంట్ అంటే సరైన మార్గం లేకపోతే మన పులివెర వరకు వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి మాగట్టు ఉంటే వెళ్ళేవాళ్ళు. అచ్చం మాగడి బురదలో వెళ్ళాలా, చెప్పులు ప్రమాదం, చెప్పులు సరి కాదు. అదేవిధంగా బట్టలు సరిగ్గా ఉండే కావు. అలాంటి రోజులు అయ్యి అలాంటి ఉండకూడదని చెప్పి కొనకించి మనూరికి కొత్త రోడ్డు, మనూరికి నేషనల్ హైవేకి కొత్త రోడ్డు, జయంతిపురం పోచంపల్లి కొత్త రోడ్డు, అలానే అన్నిటికీ లింకు పోచంపల్లి సెంటర్ చేసి నేను ఎప్పుడైతే 2017, 18, 19లో పెట్టి ఎస్టిమేట్ల ప్రకారమే ఈ రోజు ఎందుకు అభివృద్ధి చెందిందని చెప్పి నేను గంటాపదం చెప్పగలను. దాని తోడు నేను బయలు కూడా చాలా కట్టించా. నేను డ్రింకింగ్ వాటర్ కూడా ట్రాన్స్ఫర్ చేశాను. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు రెండో డ్రింకింగ్
ఓహెచ్ఆర్ అంటారు పెద్ద డెల్ ట్యాంక్ ఒకటి అంతకుముందు ఉండగా నేనే ఓపెన్ చేయించి రిపేర్ చేయించి పశువుల హాస్పిటల్ నేనే రిపేర్ చేయించి ఓపెన్ చేయించాను. హెల్త్ సెంటర్ కూడా నేనే పెట్టించాను. ఇవన్నీ నా ఆయాంలో జరిగినాయి. ఈ రోజు చెప్పుకోవడానికి నాకేం కనపట్టలేదు. నేను ఉపాధి హామీ పథకం ఎక్కడో ఫ్రాడ్ జరిగేది కాదు. పనికి వస్తేనే డబ్బులు వరకు ఇవ్వాలి, మచ్చ వేయాలి, పనికి రాకపోతే వేయటానికి వీల్లేదు. నా సిస్టమ్ అది. నా బంధువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఐఎస్ఎల్ మరుగుదొడ్లు కట్టుకోవాలంటే 15,000 రూపాయలు గ్రామ పంచాయతీని రికమెండ్ చేసి పంపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 15,000 రూపాయలు ఇస్తే వాళ్ళు తక్కువ అయితే నేను ఇసుక ఇచ్చా. వాళ్ళకి అమౌంట్ కాకపోతే నేను ఎదురించి కట్టించా. ఇవాళ గ్రామాల్లో చాలా మంది కూడా ఐఎస్ఎల్ మరుగుదొడ్లు వాడుకుంటున్నారంటే నేను చేసిన కృషి అని చెప్పి గొప్పగా చెప్పుకోగలను. గతంలో స్వచ్ఛ భారత్ అని కేంద్ర ప్రభుత్వం కొన్ని అమలు చేసింది. అది గ్రామ ప్రజలకి, గ్రామ పంచాయతీలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఆరోగ్యం మహాభాగ్యం అని ఒక సామెత తెలుగులో చెప్పుకుంటారు. అదేవిధంగా మనిషికి ఆహారం ఎంత ముఖ్యం దానికన్నా 20 వాటర్, అంటే డ్రింకింగ్, త్రాగునీరు, దాంతో పాటు పరిసరాలు పరిశుభ్రత ఉండటం, ఇవన్నీ ఉండాలి. ఇదంతా కరెక్ట్ జరగాలంటే స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారానే గతంలో మరి నేను సర్పంచ్ ఉన్నప్పుడు మోడీ గారి ప్రభుత్వం, ఇప్పుడు మోడీ గారు అప్పుడు మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు. చెత్త అంతా ఎక్కడ ఇంటి ముందు అక్కడే మనం గ్రామ పంచాయతీ వాళ్ళకి డబ్బాలు ఇస్తారు. ఆ డబ్బాలు పెడితే ఆ చెత్తను తీసుకెళ్ళడానికి గ్రీన్ అంబాసిడర్లు అని చెప్పి 1000 మంది జనాభాకు ఒక మనిషిని పెడతారు. మీరు వాళ్ళని గ్రామ పంచాయతీలు మెయింటైన్ చేయాలి. ఈ తీసుకెళ్లిన చెత్త మొత్తం కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే తడి చెత్త ఒకదాంట్లో వేయాలి, పొడి చెత్త ఒకదాంట్లో వేయాలి, ప్లాస్టిక్ కవర్లు ఒకదాంట్లో వేయాలి, కుళ్ళిపోయే వస్తువులను ఒకదాంట్లో వేయాలి, కుళ్ళిపోకుండా ఉండి నిలవ ఉండే వస్తువులు ఒకదాంట్లో వేయాలి. అదంతా మనం గ్రీన్ అంబాసిడర్తో చేయించాలి. వాళ్ళపైన ఒక సూపర్వైజర్ ఉంటాడు. దానివల్ల ఉపయోగం ఏంటని క్వశ్చన్ చేశారు కాబట్టి ఎక్కడ కూడా రోడ్డు సైడ్ లో చెత్త ఉండడానికి వీలు లేదు. అదేవిధంగా మన ఇంటి ముందు కూడా ఏముండకూడదు. పోనీ ఇంటి ముందు ఎక్కడ పెట్టాలని ప్రజలు అనుమానించకుండా ఉండటం కోసం ఈ ఇంటి నెంబర్ ఏదైతే మా గ్రామ పంచాయతీలు ఇంటి నెంబర్ ఉంటుందో ఆ ఇంటి ట్యాక్స్ ఉంటుంది ఆ నెంబర్ మీద. ఆ ఇంటి మేము ఒక బుట్ట ఇస్తాం, చెత్త బుట్ట. ఆ బుట్టలో వేస్తే రోజు కానీ మేము కలెక్షన్ చేస్తాం. ఆ చెత్తను తీసుకెళ్లి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం. అందుకే మన దగ్గర వర్మీ కంపోస్ట్ ఈ గ్రామ పంచాయతీలో ఓ బ్రహ్మాండ షెడ్ ఉంది, లోపల గదులు ఉంటాయి, దాంట్లో వానపాములు ఇది తీసుకెళ్లిన చెత్త నుంచి మేము వేడి చేసి వాటికి ఆహారానికి ఉపయోగపడేలా వేసి ఈ రోడ్డు సైడ్ నుండి చెత్తలో కూడా అంటే పచ్చిలొట్ట కావచ్చు, అదేవిధంగా పశువుల పేడ కావచ్చు, ఈ చిరికేదంతా తీసుకెళ్లి దాంట్లో వేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం. అది మొక్కలకు ఉపయోగం, దానివల్ల రైతులకు ఉపయోగం. కాబట్టి మేము గ్రామ పంచాయతీలు కూడా ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ముందు ఉండాలి. అలానే స్వచ్ఛ భారత్ లో కూడా తప్పనిసరిగా గ్రామాన్ని పరిసరాలు మొత్తం కూడా శుభ్రంగా ఉండడానికి అది మేము దోహదపడి ఈ రోజు రోడ్లంటే చెత్త కనపట్టలేదంటే కేవలం ఒక స్వచ్ఛ భారత్ వాళ్ళని చెప్పి స్పష్టంగా నాకు మంచి అవగాహన చెప్తున్నాను. అది మీరు పదవిలో ఉన్నప్పుడు అమలు చేశారండి మీ గ్రామానికి? నేను సర్పంచ్ ఉన్నప్పుడు మాది ఒక సెంటర్, అంటే ఎలా సెంటర్ అంటే మిగతా గ్రామ పంచాయతీలు కనుక వాళ్ళు చెత్త సేకరించడం కానీ పని మొదలు పెట్టేటప్పుడు చూడటానికి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలో అది బాగా జరుగుతుంది మీరు చూడండి, ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చాం. మేము స్వచ్ఛ భారత్ మిషన్లో కొన్ని గ్రామ పంచాయతీల నుంచి వచ్చి ఆ గ్రీన్ అంబాసిడర్కి ఆ సూపర్వైజర్లకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఉంది. ఈ ట్రైనింగ్ సెంటర్కి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు ఒక దశలో. అదేవిధంగా మరి స్టేట్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, వారు వచ్చారు ఇక్కడికి. ఇవన్నీ చూశారు. మన గ్రామ పంచాయతీని మేము వర్క్ చేసినంతకాలం, నేను అధికారంలో ఉన్నంతకాలం కూడా నెంబర్ 1 తీర్చిదిద్దడం జరిగింది. ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినప్పుడు కూడా మేము ఎక్కడ కూడా భయపడేవాళ్ళం కాదు. బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి దాని మీద ఎలా ఇంకా బాగు ముందుకెళ్ళాలని కూడా సూచనలు కూడా చేసేవాళ్ళం. ఇది ఒక మంచి సెంటర్. మన పోచంపల్లి అనేది ఈ మండలానికి ఒక ఆదర్శంగా ఉండేది. ప్రజలు ఏమన్నా తిరుగుబాటు చేయడం కానీ అలాంటివి ఏమైనా చేశారా, లేకపోతే సంస్కరించారా మీరు పూర్తిగా? నాకు అసలు ఈ రోజు కాదు, ఏ రోజు నేను పదవిలో ఉన్నా లేకపోయినా, నేను పదవిలో ఉంటే పరిపాలన ఉన్నట్టు, పదవిలో లేనప్పుడు పరిపాలన కన్నా కూడా ప్రజాసేవలో ఉన్నట్టు. నాకు ఇప్పుడు కూడా ప్రజలు వ్యతిరేకత లేదు, నన్ను ఎప్పుడు వ్యతిరేకించేవాళ్ళు కాదు. ఓటు అంటావు వారి ఇష్టం, వాళ్ళు మంచి చేయవచ్చు, నచ్చకపోతే మానేయచ్చు. కానీ అభివృద్ధి కానీ లేదు వేరే పనులు కానీ నాకు ఎప్పుడు ప్రజలు సహకరించేవాళ్ళు. నా కుటుంబం, నా వంశీకులు ఎవరైతే నాకు సహకరిస్తున్నారో, నా కుటుంబం ఈ రోజు నాతో ఎంత బాగుంటారో. ప్రజల్లో కూడా అసలు కులాలతో నాకు నిందితం లేదు. అన్ని కులాలు కూడా నా కులం నా ఇంటి పేరుకింద లెక్కే. ప్రజల్లో చాలా నాకు ఈ రోజు కూడా మంచి ఆదరణ ప్రజల్లో ఉందంటే నేను మంచి పనులు చేశాను గొప్పగా అనుకుంటా. ప్రజలు కూడా నా నిందని అనుకుంటా. నా మనసు ఎప్పుడు ఉంటుంది అట్లా. 100% స్వచ్ఛ భారత్ మిషన్ అనేది 100% అవసరమైన గ్రామాలకి దాన్ని సర్పంచ్ వినియోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. సర్పంచ్ అనే వ్యక్తి
సేవకుడు తప్ప అతను పవర్ఫుల్ గా ఏదో నేను ఆ పదవి ఉందని ఖండం వేసుకోవడం కాదు. సర్పంచ్ అనేది ప్రథమ పౌరుడు, ప్రథమ సేవకుడు. అతను చేసే సేవే గ్రామాభివృద్ధి, ప్రజలు సౌకర్యంగా సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో పదవులు మీకు ఎలా వచ్చాయి? దానివల్ల మీకు ఏంటి మీకున్న అనుభవం? అంటే నేను 1985లో రాజకీయాల్లో అడుగుపెట్టేటప్పుడు వ్యాపారంలో ఉన్నాను, అందరికీ తెలుసు గ్రామంలో కానీ నా బంధువులకి అందరికీ. తర్వాత నేను రాజకీయాల్లో మంచి ముందుకు వెళ్దామంటే ముందుకు వచ్చినప్పుడు కొంచెం నాకు సహకరించిన వ్యక్తుల ద్వారా నేను కొంత ఇబ్బంది పడ్డమాట వస్తాం. కానీ నాకు పార్టీలో ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది లేదంటే నా వాగ్దాటో నా మంచితనం నాకు తెలియదు. నిత్య రఘురాం గారి పరిచయంతో తెలుగుదేశంలో చేరటం కానీ, రఘురాం గారి అనుచరుడు ఈ రోజు కూడా నేను ముందుకెళ్ళడం జరిగింది. నేను ఆ ఫస్ట్ గా మండల తెలుగు యువతలో పనిచేశా, ఆ తర్వాత మండల తెలుగు అధ్యక్షుడు చేశా, ఆ తర్వాత మండల పార్టీ అధ్యక్షుడు చేశా, జిల్లా పార్టీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పనిచేశా, జిల్లా కమిటీలో కూడా కొన్నాళ్ళు ఉన్నాను. నేడు నేను రాష్ట్ర కమిటీలో రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ గా నేను పోస్ట్ లో ఉన్నా తెలుగుదేశం పార్టీలోని. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంచెలంచెలుగా ఎలా వచ్చినాయంటే నేను నా గణమాల పెద్ద రాజకీయ నాయకుడు ఎవరు లేరు నా బంధువుల్లో కానీ నాలో కానీ. నేను అంత ఫైనాన్షియల్ కూడా కాదు. కానీ పార్టీ నాకు నా విధానం గుర్తించి నాకు ఇచ్చిన పదవులే తప్ప నాకు ఇందులో పెద్దగా ఒక రికమెండేషన్ ద్వారా వచ్చింది కాదు. ఇంకా నేను గొప్పగా అనుకుంటా, ఈ గ్రామంలో పుట్టి పెరిగి నేను ఎక్కడున్నా కూడా ఈ గ్రామం పేరు కానీ నా పేరు కానీ 10 మంది బాగా తెలుసు, 10 మందిలో నేను మైమైగా ఉంటున్నానని చాలా గొప్ప ఫీల్ అవుతా. అందులో పార్టీ గుర్తించి నాకు పదవులు కట్టి పెట్టింది తప్ప నేనేదో రికమెండ్ చేసుకుని ఏ పదవి తెచ్చుకోలేదని స్వయం కృషితోనే వచ్చాయంటారు. స్వయం కృషితో మీరు పార్టీలో కానీ పార్టీల సంఘం ఉద్యమాల్లో కానీ మీరు ప్రసంగించేటప్పుడు ప్రజలు ఎంతో శ్రద్ధగా వినేవారని చెప్తూ ఉన్నారు. నా వాయిస్ అనేది మొదటి నుంచి కూడా నేను మాట్లాడే తీరు బాగుంటుందే ఉన్నాను గంభీరంగా. అంటే నా వాయిసే హై పిచ్ అంటారు ప్రతి వాళ్ళు. నేను అసలు నిదానం మాట్లాడటం నాకు చేత కాదు. సెల్ ఫోన్ మాట్లాడినా కూడా ఎక్కువ మంది కనపడుద్ది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఎందుకంటే రాజకీయాల్లో రకరకాల మనుషులు చూస్తాం. నేను అప్పట్లో మొక్కపాటి వెంకటేశ్వర గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి నేను చూసా. ఒక పని మీద వెళ్తే నేను మా నాన్నగారితో కలిసి ల్యాండ్ ఫోన్ చేశారు. అక్కడ ఉన్న పిఏ పిలిచి సార్ ఫోన్ మాట్లాడతారు, మనకు తలంలో ఫోన్ చేశారంటే అది ఏ రాసి ఫోన్ మాకు తెలియదు, అందరూ బయట చెప్పన్నారు. నేను అందరూ బయటకు వచ్చి నిలబడ్డా కూర్చున్నా కొంతమంది. నేను బయట పెద్ద మాట్లాడుతున్న బయట అందరికీ పడదు. అందరూ సీక్రెట్ ఏముంది మాకు అర్థం కదా. మరి అప్పుడు బయట నుంచే దానికి అలానే నేను కూడా ఫోన్ మాట్లాడుతుంటే నా పరిస్థితి అంతే ఉండదు. అయితే రెండోది ఏంటంటే మీరు అన్నట్లు నేను ఇంకా వాయిస్ అనేది కొంచెం గంభీరంగా ఉంటుంది. నేను సబ్జెక్ట్ పరంగా వెళ్తా. నేను పొలిటికల్గా వెళ్తేనేమో ఫస్ట్ నేను అసలు ఈ చరిత్ర నాలెడ్జ్, నాకు నాలెడ్జ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చింది, మనం ఏం గతంలో చేసాము, ఇప్పుడు ఏం చేయాలనుకున్నా చెప్తా. తర్వాత అపోజిషన్ పార్టీని విమర్శించాలంటే వాళ్ళు చేసే తప్పులు, ఏం వాగ్దానాలు చేశారు, ఏం లోపాలతో ప్రభుత్వం నడుపుతున్నారు, దానివల్ల ప్రజలకు కలిగే నష్టం ఏంటి, నేను చాలా స్పష్టంగా వివరం చెప్తా. అందుకని ఎక్కువ వింటారని నేను అనుకుంటాను. లేదు పొలిటికల్గా అయితే సరే ఉద్యమ పరంగా అంటావు, మా సర్పంచ్లకు ఏదైతే అవసరం ఉంటుందో నేను ఇప్పుడు మీకు చెప్పిందంటే నేను ఎక్కువ చెప్తా. ఎందుకంటే ఇది మీరు ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి షార్ట్ కట్ చెప్పాలని ఉంటుంది. అదే మా పబ్లిక్ మీటింగ్ లాగా మాకు మైక్ ఉన్నా మైక్ లేకపోయినా మా సర్పంచ్లు కావాల్సిన సమస్య మీద ఏం క్వశ్చన్ చేసినా ఒక 4 క్వశ్చన్లు అడిగారంటే అర్ధగంట 40 నిమిషాలు వారు సంతృప్తి పడేదాకా క్లారిటీగా ఈ సెక్షన్ ఇది ఉంటుంది, ఈ సెక్షన్ ఇది ఉంటుంది, ఈ విధంగా మీరు చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ మా ఫోన్ చేయండి, అవసరం మీ దగ్గరకు వచ్చి కూర్చొని పనులు చేసుకోవాలని చాలా క్లారిటీ చెప్పేవాడిని. అలానే పార్టీ మీటింగ్లో కూడా అలానే మాట్లాడతా. అందుకని నేను మాట్లాడడం చెప్పి ఎక్కువగా శ్రద్ధగా వింటారనేది మేము కూడా అనుకుంటా. అంటే ఒకటే ఉపన్యాసంలో మీ ఉపన్యాసాలు వినడానికి కూడా చాలా పెద్ద ఎత్తున జనాభా వస్తారేమో ఉంటారు. అందుకని నేను చెప్తున్నా కదా, ఉపన్యాసం చెప్పేటప్పుడు ఉపన్యాసించే వ్యక్తికి ఆలోచన ఉంటుంది. అంటే నాకుంది ఎలా ఉంటుంది అంటే ప్రతి వారికి ఉంటుంది అనుకుంటా. ప్రజలు వాళ్ళు మనం మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పుకుంటుంటే మనం చెప్పేది వాళ్ళు వింటలేదని అర్థం. నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నారంటే మనం చెప్పేది బాగా లైక్ చేసి వాళ్ళు మనసులో పెట్టుకొని బాగా క్లారిటీ వింటున్నారనేది చెప్పే వ్యక్తులు ఉండే ఆలోచన నాకంతే ఉంటది. వీటన్నిటికన్నా ముందు ఇంకో 2 విషయాలు చెప్పాలి. నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు 93-94లో గండిపేట శిక్షణ శిబిరాల్లో అప్పుడు ఎన్టీ రామారావు జీవించున్నారు. నేను ఎన్టీ రామారావు గారు బ్రతుకుండగా శిక్షణ శిబిరాలకి 3 పర్యాలు వెళ్ళాను 2 సంవత్సరాల్లో. నేను అక్కడ బాగా తర్ఫీదు అయ్యా. మాట్లాడటం కానీ జంపు లేకుండా అనర్గలంగా మాట్లాడటం. రామారావు గారి దృష్టి మేము బాగా ఇదయ్యేవాళ్ళం. వారంతే మాట్లాడేవారు. తర్వాత మాకు వచ్చే ఎవరైతే మా క్లాసులకు వచ్చి ఉపన్యాసాల మీద మాట్లాడడానికి మాకు ముందు చెప్తారు, సబ్జెక్ట్ ఏముంటే సూటి సబ్జెక్ట్ మాట్లాడమని. లేదు మీరు స్వతహాగా మీరు ఏం మాట్లాడదలుచుకుంటే 10 నిమిషాలు మాట్లాడాలి, 10 మందికి అర్థమవుతుందని చెప్పేవాళ్ళు.
అట్లా మేము మాకు ఒకసారి సబ్జెక్ట్ ఇవ్వడం కాదు, 5 minutes మీకు ఇస్తున్నాం, మంచి డిబేట్ జరుగుతుంది, మీరు మాట్లాడంటే మాట్లాడేవాళ్ళం. అట్లా నేను అక్కడ పరిస్థితి అయ్యా, అంటే ట్రైనింగ్ అయ్యా. నా ట్రైనింగ్ అయిన తర్వాత నాకు ఏమాత్రం కూడా జంపు లేదు, బెంకు లేదు. బ్రహ్మాండంగా నాకున్న ఆలోచన ప్రకారం నేను ప్రజల్లోకి వెళ్తా, ప్రజలు ఏదైనా మాట్లాడినా నేను తప్పట్లో గుర్తించుకోగలను. అది రాజకీయ అంశాలు ఏం తీసుకున్నా మీరు అలా చెప్పారు. 100% నీ సక్సెస్. మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు ప్రజలు అనుకునే మాటలు ఏంటంటే ఏదో కొత్త తరహా పంచాయతీ నడుస్తుంది అనేది ప్రజల్లో ఉన్న మాటలు. మీరు దీన్ని ఏమంటారు? అంటే ఎక్కువ శాతం గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ సమావేశాలకి వార్డు మెంబర్లు రారు. అక్కడ ఉన్న సర్పంచ్లు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఎంతో ఉంది, సర్పంచ్లు కూడా వార్డు మెంబర్లు పంచాయతీ ఆఫీసు పిలిపించి సమావేశం అయ్యారు, పుస్తకాలు ఎలా పంపిస్తారు. కానీ నేను మొదటిసారి సర్పంచ్ ఉన్నప్పుడు, రెండోసారి సర్పంచ్గా ఉన్నా కొత్త తరహా పాలన కనపడేదంటే ప్రజలు అనుకున్న కారణం ఏంటంటే, నేను ముందుగానే 2 రోజుల ముందు ఏజెండా పంపించి మన గ్రామంలో ఉన్న 12 మంది వార్డు మెంబర్లకు ఇంటిమేషన్ అంటే కబురు పెట్టి 10 రోజులు బోర్డు మీటింగ్ అని, దాంట్లో ముఖ్యాంశాలు నా దగ్గర ఏమైతే ఉండే దానికి మీద ఏజెండా వాళ్ళకి కాపీ పంపించేవాళ్ళు, ఆ ఏజెండా కాపీ వాళ్ళు చూసినట్టు సొంతం పెట్టి పంపించేవాళ్ళు. మనం తిరిగి ఆ రోజు 10 గంటల కంపల్సరీ వార్డు మెంబర్లు మొత్తం రావాల్సిందే. లాస్ట్ టైం సర్పంచ్ ఉన్నప్పుడు మా మిస్సెస్ కూడా వార్డు మెంబరే, నేను ఆయన్ని కూడా నేను కంపల్సరీ కూర్చోబెట్టేవాడు బోర్డు మీటింగ్ లో. అదే కొత్తగా కనిపించేది, ఏం పరిపాలన అంటే ఇప్పుడు సర్పంచ్ ఎప్పుడు ఉండదు, ఎందుకు అందరూ వేస్తూ కూర్చోబెడుతున్నాడు అని. కానీ నా ముఖ్య ఉద్దేశం అది కాదు. గ్రామ పంచాయతీ సర్వసభ సమావేశం జరుగుతుంది అంటే గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లు ఎంతమంది అయితే వార్డు మెంబర్లు ఉంటారు వాళ్ళంతా సమావేశానికి హాజరు కావాలి. అదేవిధంగా ఏఎన్ఎం ఆశా వర్కర్లు హాజరు కావాలి, అంగన్వాడీ టీచర్లు హాజరు కావాలి, స్కూల్ హెచ్ఎంలు హాజరు కావాలి, స్టేట్ షాప్స్ ఏదైతే ప్రభుత్వం నిత్యావసర వస్తువులు సరఫరా కేంద్రం ఉంటుందో ఆ డీలర్లు అక్కడికి హాజరు కావాలి. అదేవిధంగా వెటనరీ డాక్టర్ ఉంటే అతను హాజరు కావాలి. అంటే సంబంధిత శాఖ అధిపతులు మొత్తం రావాలి, మా ప్రజాప్రతినిధులు అక్కడ కూర్చోవాలి. మేమందరం కూర్చొని డిస్కస్ చేసి మా నిర్ణయాలు ప్రజలకు కావాల్సింది ఏంటో మాకు తెలియజేస్తే దాన్ని బట్టి మీ పరిపాలన తీసుకెళ్లేవాళ్ళం. ఇది కొత్త ధర కనపడేది, అంటే ఇప్పుడు చూడరు కాబట్టి. ఇంకోటి ఉంది నాలో ఉన్న, అది నేను మంచి అనుకుంటే, ఎందుకంటే చట్టం చూసి చేసిన పని. ఒక పంచాయతీలో ఒక సర్టిఫికేట్ కానీ కావాలంటే 50 రూపాయలు రుసుము కట్టి నువ్వు దరఖాస్తు పెట్టి 50 రూపాయలు రుసుము కడితే ఆ అర్జీ కనుక 50 రూపాయలు రుసుము రసీదు కనుక నా కాడికి వస్తే, నేను మా సెక్రటరీ దగ్గరికి వెళ్తే అతను కావాల్సినట్టు ఇష్యూ చేసేవాడు, ఇచ్చేవాళ్ళు. అంటే 50 రూపాయలు మిగతా పంచాయతీలు ఇవ్వమంటారు. ఉందో లేదో కాదు, చట్ట ప్రకారం నేను చేస్తాను, చట్టంలో ఏ విధంగా ఉందో సెక్షన్స్ అవి వినిపించేవాడిని, రసీదు మీద కూడా రాసి పెట్టేవాళ్ళు. ఆ డబ్బులతో మేము పంచాయతీ డెవలప్మెంట్ ఉపయోగించేది. ఆ డబ్బులు తీసుకెళ్లి గ్రామ పంచాయతీ వచ్చినది మేము డైరెక్ట్ వాడుకోకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి మేము ట్రెజరీలో గ్రామ పంచాయతీ అకౌంట్ జమ చేయాలి ముందు ఆ పని చేసేవాళ్ళం. అది కొత్త ధర కనపడుద్ది. నేను నా టైంలో తప్ప ఏ టైంలో కనపడదు. 50 రూపాయలు ఫీజు అనేది లేదు, లంచం తీసుకుంటారు, ఏం తీసుకుంటారు నాకు తెలియదు. ఇంకో విచిత్రం ఏంటంటే, నేను ఎప్పుడు సర్పంచ్ ఉన్నా కూడా గ్రామం డెవలప్మెంట్ కోసం కొలాగారం రుసుము అని ఉంటుంది, అంటే కాటా రుసుము. అది దాని తెలుగులో చెప్పాలంటే అదో చట్టం, అదో సెక్షన్. నేను ఈ గ్రామంలో 2 పర్యాలు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా గ్రామంలో రైతు అనే సరుకు మీద ఖరీదారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర వస్తుంది. అతను కాటా కట్టేది అతను రైతు కాదు, రైతు సరుకు అమ్ముతాడు, ఖరీదారు కాటా కట్టి కాటా వేసుకొని కొనుక్కుంటాడు. అతను కాటా రుసుము చెల్లించాల్సిందే కింటాని. ఆ డబ్బులు తీసుకుని గ్రామ పంచాయతీ తరఫున గ్రామ పంచాయతీ అకౌంట్ వేసి మేము డ్రా చేసి ఖర్చు పెట్టేవాళ్ళం, అంటే అభివృద్ధిలో వాడుకోవడానికి ఉపయోగపడేది. అట్లా కొత్త ధర అనేది అక్కడే. మేము ఎప్పుడన్నా గ్రామ సభలు పెట్టేవాళ్ళం, కంపల్సరీ సంవత్సరం 4 సార్లు గ్రామ సభ పెడితే టమ్టా వేయించడం, గ్రామంలో ప్రజలందరూ అక్కడికి రావటం, కూర్చోవటం, దాన్ని చర్చించడం, డిపార్ట్మెంట్లు మా పక్కన కూర్చోవటం, ఇదంతా కొత్త తరహా పాలన కనపడుద్ది. కానీ కొత్త తరహా పాలన కాదు, చట్ట తరహా పాలన. చట్టం అనేది అలా చెప్పింది, చట్టం లోపలింది అలా చేసేవాళ్ళం. అందుకే జనానికి కొత్త తరహా పాలన కనపడేది చెప్పుకుంటారు. దాంట్లో విచిత్రం అనేది ఏం లేదు, కానీ ప్రజలకు మాత్రం విచిత్రమే. అందరూ మీకు సహకరించాలని ఆశా వర్కర్లు కానీ అందరూ భయపడేవాళ్ళు, నౌకరాలు పెట్టేవాళ్ళు. నేను ఏం అడుగుతాను, ఏం క్వశ్చన్ చేస్తాను నాకు ఎవరు. మన గ్రామంలోని ప్రజలు కనుక బిల్లులు రాలేదు, ఇంటి పనులు, ఇంటికి ఇల్లు కట్టుకున్నారు, ఇంటికి మరి ప్రభుత్వం చేయాల్సిన నిధులు రాలేదు, మా కంప్లీట్ ఇస్తే మేము కంపల్సరీ మా తీర్మానం చేసి కలెక్టర్ పెట్టేవాళ్ళం. మేము ప్రతి కూడా తీర్మానాలు కలెక్టర్ పెడతాం. అందుకే అన్ని డిపార్ట్మెంట్ భయపడేది. ఏ డిపార్ట్మెంట్కి ఎవరికి ఏ అవసరం వచ్చి నాకు చెప్పినా కూడా కంపల్సరీ ఆ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లాలంటే నా బాధ్యత. నేను దాని గ్రామ సభలో మరి మా గ్రామ పంచాయతీ మీటింగ్లో పెట్టి పరిష్కారం చేసేవాళ్ళం. అందుకనే నేను 2004లో, నేను చెప్పింది కరెక్టే, నేను 2004లో సర్పంచ్ కాదు, కానీ ఆ రోజు లాస్ట్ దశ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. గ్రామంలో చాలా మంది ప్రజలు అడిగారు, అయ్యా ఇళ్ల కాలనీలు ఎప్పుడో 71, 72 మీ నాన్నగారు టైం ఇచ్చారు,
మరి ఇప్పుడు కనీసం 30 ఏళ్ళు దాటిపోయింది, మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఇంటిని వాళ్ళు అయ్యారు, మాకు ఇళ్ల స్థలం లేదని చెప్పి అన్నారు. అప్పటికప్పుడు నేను కలెక్టర్ గారిని కలవటం, నేను సర్పంచ్ కాకపోయినా అప్పుడున్న సర్పంచ్ గారికి తీర్మానం చేయించడం, 2 ఎకరాల పొలం కొనటం, గవర్నమెంట్ రేటు ప్రకారం డబ్బులు కట్టించడం, దాంట్లో లేఅవుట్ చేయటం, ప్రతి కులానికి గ్రామంలో ఉన్న అన్ని కులాలకు కూడా కులానికి 10, 15, 20, 30 వాళ్ళ అవసరాన్ని బట్టి ఎలిజిబిలిటీ పర్సన్ ఎవరుంటే వాళ్ళందరూ కూడా 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వడం జరిగింది. అది కొత్త తర పాలనే. ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే ఎక్కడ ఇస్తున్నారని మీ అందరూ తెలుసు. ఆ రోజు అట్లా కాదు, సమైక్యంగా అందరూ ఒక చోట నీట్ గా జీవించాలా, వారికి డ్రింకింగ్ వాటర్ ఉండాలా, స్ట్రీట్ లైట్ ఉండాలా, పాఠశాల ఉండాలా, అట్లనే వైద్య సౌకర్యం అందించాలా, ఆ దృక్పథంతో నేను పనిచేసేవాడిని. అందుకనే ప్రజలు కొత్త తర పాలన అని ఉంటారు. అదే అనుకుంటా నేను. చాలా మంది చెప్పే మాట ఏంటంటే కొన్ని పనులు ఆగిపోవడం వల్ల పైన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, అందువల్ల మేము ఈ పనులు చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇది వాస్తవమే అంటారా? అంటే నేను అది వ్యక్తిగత విషయాల కింద భావిస్తా, కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థలో కూడా నిధులు సమీకరించుకోవడం చేతగాని సర్పంచుల వల్ల గ్రామాలు నష్టపోతాయి తప్ప, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల దగ్గర గ్రామ పంచాయతీలు రాకుండా మధ్యలో ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ వాడుకుంటే మనం ఫైట్ చేయాలి, తెచ్చుకోవాలి, అవసరం కోర్టుకెళ్ళి ఫైట్ చేసి తీసుకొచ్చుకోవాలి. అలా తెచ్చినవి ఉన్నాయి మా ఆయాంలో. అలానే పనులు మొదలు పెట్టిన తర్వాత నిధులు ఆగిపోయి అంటే అది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి లేక ఎమ్మెల్యేలతో వీళ్ళు మైమైపోయి ఉంటారు. మేము ఎమ్మెల్యేలతో రోజు కలిసి తీసుకొని తిరుగుతాం. నా ఉండేలు నాకుండాలి, ఎమ్మెల్యేకు ఉండే ఎమ్మెల్యేకు ఉండాలి. అంతేగాని ఎమ్మెల్యే దాసం నేను ఉన్నాం. ఇప్పుడు నా దాసం ఎమ్మెల్యే ఉండకూడదు. అసలు అభివృద్ధిలో ఎమ్మెల్యే గారి పాత్ర చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లు, మా ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. కలెక్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మా కమిషనర్, పంచాయతీరాజ్ కమిషనర్, మా వింగ్ సపరేట్ కదా. మా వింగ్ సపరేట్ ద్వారా మా నిధులు రావాలి. నిధులు అయితే అక్కడికి వెళ్ళి కనుక్కొని చేసుకొచ్చుకోవాలి. అంతేగాని సచివాలయం నిధులు పెట్టి 4 ఏళ్ళైనా కూడా ఉండేసామంటే నిధులు ఉంటే అది ఆశ్చర్యకరమైన విషయం. మీ గ్రామంలో చూస్తే కాలువలు తీసించినాయి కొన్ని, అవి ఇంతవరకు పూర్తి అవ్వలేదు. ఇంకా ఎలక్షన్ కోడ్ దగ్గరలో ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ చూసి ఎలక్షన్ కోడ్ వద్దని చెప్పి పాత వాటికి రంగులు పూసి ఏదో శంకుస్థాపన చేసినట్టుగా చూపిస్తున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడో కట్టాము, ఈ రోజు కట్టమేంటి? మీరేదో కొద్ది గొప్పలు చేయుండొచ్చు. ఎందుకంటే ఎవరు టైంలో వాళ్ళు చేయాలి. అసలు అభివృద్ధి అనేది ఒక రోజు ఆగేది కాదు, 5 సంవత్సరాలు సరిపడేది కాదు. నిరంతరం కొనసాగే ప్రక్రియ అభివృద్ధి. దాన్ని ఎవరూ అడ్డుకట్టడానికి వీల్లేదు. అలాగని గొప్పగా ఒక వ్యక్తి చేసిన గొప్ప కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన ఆ రోజు కొన్ని సంవత్సరాలు తక్కువది. కానీ నిరంతరం మళ్ళీ వచ్చే సర్పంచ్ చేయాలి కదా. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏంటంటే సర్పంచులకు ఎక్కడ అవగాహన సదస్సులు లేవు. సర్పంచ్ ఏం చేయాలో సర్పంచ్ తెలియట్లా. ఎంచేటికి వాలంటీర్ అంటారా? వాలంటీర్ ఎవరు? సర్పంచ్ లోపల పనిచేసేవాళ్ళు. వాలంటీర్ కూడా కెపాసిటీ ఏంటి? అసలు వాలంటీర్ అర్థం ఏంటి? స్వచ్ఛందంగా సేవ చేసే వ్యక్తిని వాలంటీర్ అంటారు. అది ఇంగ్లీష్ పదం. దానికి ఏదో మీరు బిల్డప్ ఇచ్చి సర్పంచులు, నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ విమర్శించట్లా. ప్రభుత్వం పెట్టింది, నువ్వు వాడి దగ్గర తీసుకొని చెప్పు చేతులు పనిచేసుకోవాలి. అది నీ పాలసీ, అది నీ సర్పంచ్ పాలసీ. నువ్వు నీ దగ్గర పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరూ అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, సచివాలయ సిబ్బంది కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే గ్రామ పంచాయతీలు ఉండాలి. మొత్తానికి అజమాయిషి నీ కింద వాళ్ళు ఉంటారు కాబట్టి నీ మాట ప్రకారం వాళ్ళు పనులు చేయాలి. నీకు అవగాహన లేదు కాబట్టి వాళ్ళు చేయట్లేదు అంతే. దర్శనాలు దానివల్ల నిధులు రాలేదు చెప్పుడు గొప్పగా ఏముండదానికి.